अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। बलभद्र सुभद्राभ्यां सहितं पुरुषोत्तमं नारायणं जगन्नाथं नौमुश्री नीलमाधवं नौमुश्री नीलमाधवम्। रथारूढ़ो गच्छन् पथिमिलितभूदेवपटलैः स्तुतिर्प्रादुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदयः दयासिन्धुर्बन्धुः सकलजगतां सिन्धुतनया जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। महाम्भोधेस्तीरे कनकरुचिरे नीलशिखरे वसन् प्रासादान्तः सहजबलभद्रेण बलिना सुभद्रा मध्यस्थः सकलसुरसेवावसरदो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री जगन्नाथाय नमः। श्री जगन्नाथाय नमः। श्री जगन्नाथाय नमः। बलभद्रा सुभद्रा सहित श्री जगन्नाथ स्वामिने नमो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। పురుషోత్తమ క్షేత్రంలో ఆవిర్భవించి అనుగ్రహిస్తున్న శ్రీ జగన్నాథ స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహంతో మనం మొన్నటి రోజున ప్రారంభించుకున్న శిక్షాష్టకం అనే శిక్షణ ఒక శ్లోకం పూర్తిగా వ్యాఖ్యానించుకుని సంకీర్తన యొక్క వైభవాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. అందులో భాగంగానే నిన్న జగన్నాథాష్టకం మొత్తం చెప్పుకుంటూ అది రచించిన కవి యొక్క వృత్తాంతము దాన్ని ఆధారంగా చేసుకుంటూ జగన్నాథ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది ఈ విషయాలను మనం నిన్న ముచ్చరించడం జరిగింది. జగన్నాథ క్షేత్ర ఆవిర్భావ గాథ ఏదైతే మనం చెప్పుకున్నామో, విగ్రహాలు ఎలా వచ్చాయి, ప్రతిష్ఠ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంతో చెప్పిన వాక్యములు. అంటే వ్యాస భగవానుడు పురాణముల యందు వర్ణించిన విషయములే నిన్న మనం చెప్పుకున్నాం.
లోకగాథల్లో వారు చెప్పగా వీరు చెప్పగా వినబడే కథలు వేరు. కానీ శాస్త్రమునందు స్వామి అసలు చరిత్ర చెప్పబడింది. దాన్ని మనం నిన్న కొంతమేరకు ప్రస్తావించుకోవడం జరిగింది. ఆ తర్వాత సంకీర్తన ముఖ్యం అంటున్నారు చైతన్య మహాప్రభు. ఇక్కడ సంకీర్తన మనల్ని ఎన్ని రకాలుగా తరింపజేయగలదో మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఒకసారి చదువుకుందాం దాన్ని. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణ సంకీర్తనకున్న ప్రభావం ఇది 7 రకాలుగా చెప్పబడుతున్నది. సంకీర్తన చేయాలి అంటే ప్రధానంగా మనకు లభించవలసిన వాటిలో నామం ముఖ్యం. నామ సంకీర్తన అనే మాట వింటూ ఉంటాం. అందుకే మన శాస్త్రముల్లో నామ సంకీర్తన మించిన గొప్ప ఉపాయం లేదు అని చెప్పారు. తరణోపాయం. తరణోపాయం అంటే దాటగలిగే ఉపాయం. దేని నుంచి దాటడం అంటే ఏ కష్టం కలిగినా దాని నుంచి దాటాలనుకుంటాం. అసలు సంసారం నుంచి దాటగలిగే ఉపాయం ఏంటంటే నామమే. నామం అనే నౌకతోనే మన సంసారం నుంచి దాటగలం. నామం ఎలాంటిదంటే చూడటానికి సులభం అనిపిస్తుంది, కానీ సులభమే కదా అని తేలిగ్గా తీయడానికి లేదు. మనం తరించడం కోసం సులభంగా భగవంతుడు మనకు నామరూపంలో లభ్యమయ్యాడు. ఎందుకంటే అపార కరుణాస్వరూపుడు కనుక భగవానుడు సర్వజీవులు తరించడం కోసం నామరూపంలో లభ్యమయ్యాడు. నామాలు మానవులు ఏర్పరచుకున్నవి కావు. నామాలు ఎవరు ఏర్పరిచారంటే భగవంతుడే ఏర్పరచుకున్నాడు అంటున్నారు చైతన్య మహాప్రభు 2వ శ్లోకంలో. నామమహిమ అంతా కూడాను ఈ 2వ శ్లోకంలో చెప్తున్నారు. పైగా ఒక్క నామమే చాలని భావించినవాడు చైతన్య మహాప్రభు. అందుకే పెద్ద పెద్ద గ్రంథాలు ఏమీ రాయలేదు. నామం మాత్రమే జీవితం తరింపజేయగలదని నామాన్ని ప్రచారం చేశాడు ఆయన. గురువులందరూ కూడాను అటువంటి పనే చేశారు. భగవన్ నామమే తరణోపాయమని. పైగా ఈ గురువులందరూ కూడా యోగులు, సిద్ధపురుషులు, అనేక యోగ మార్గాలు, మంత్రతంత్రాది మార్గములు అవలంబించిన వారు. అయినప్పటికీ వారు స్వానుభవంతో చెప్పిన అంశం ఏంటంటే నామంతోనే మనం తరించగలం. అందుకే పెద్ద పెద్ద పరుగులు పెట్టకుండా సులభంగా భగవన్నామాన్ని మనం ఆశ్రయించి తరించవచ్చు. అయితే నామాన్ని మనం ఆరాధించేటప్పుడు లేదా నామాన్ని ఉపాయంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా దాన్ని వాడుకోవాలో తెలియాలి. భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి నామాన్ని. దీనికి ఇతర శాస్త్రముల సహాయంతో నామ విద్య గురించి తెలుసుకుందాం. పైగా నామంతో తరిస్తారు అనే మాట ఋషులు చెప్పినదే, ఎవరో మామూలుగా నోటితో అన్నటువంటి మాట కాదు. ఆ విషయాన్ని బోధేంద్ర సరస్వతి లాంటి యతీశ్వరుడు ప్రతిపాదన చేస్తూ ఈ నామ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారు. మనం ధ్యానయోగం, రాజయోగం, కర్మయోగం పెద్ద పెద్ద కబుర్లు ఆడుతూ ఉంటాం. మంత్రయోగం, అఠయోగం చాలా ఉన్నాయి. కానీ ఒక గొప్ప పదం మనం తెలుసుకోవాల్సింది నామయోగం అండి. అన్నిటికంటే గొప్ప యోగం నామయోగం. యోగం అంటే ఉపాయం మనకు అర్థం. యోగం అంటే భగవంతుడితో కలయిక అని అర్థం. భగవంతుడితో కలయికకి ఉన్న ఉపాయం పేరు నామయోగం. అది నామాన్ని మనం ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. నామాన్ని మంత్రంగా వాడుకోవచ్చు. మంత్రానికి నామానికి కించిత్ భేదం ఉంది, కానీ నిజానికి చెప్పాలంటే భేదం లేదు కూడా. మంత్రాలు అనేక ఉన్న మనకి శాస్త్రంలో లెక్కలేనన్ని మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు 7 కోట్లు ఉన్నాయి. 7 కోటి మహామంత్రాలు అంట. ఇంకా మనకి తంత్రాల మంత్రాలు చాలామందికి వింటూ ఉంటారు. ఈ మంత్రమని, ఆ మంత్రమని, ఈ బీజాక్షరమని, ఆ బీజాక్షరమని చాలా మంత్రాలు ఉన్నాయి. చాలామందికి అభీష్ట సిద్ధులు కావాలని కోరుకుంటుంది కనుక మంత్ర వ్యామోహం కూడా ఉంటుంది. పైగా మంత్రాలు చేస్తే ఏదో వస్తుందని ఆశ కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు గురువులు ఉంటూ ఉంటారు. కానీ మంత్రాలు తీసుకోవడం, వాటికి సాధనలు చేయడం, ఈ సాధనలు చాలా కఠినాలు, నియమాలు ఉంటాయి. ఎందుకంటే బీజాక్షర మంత్రాలు అవన్నీ కూడా ఎవరు పెడితే వారు ఎలా పడితే చేయకూడదు. టీవీల్లో చెప్పారనో యూట్యూబుల్లో చెప్పారు అని చెప్పేసి బీజాక్షర మంత్రాలు చేయరాదు. యంత్రాలు మార్కెట్లో దొరుకుతున్నాయి లేదా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే దొరుకుతాయని చెప్పి యంత్రాలు కొనుక్కోకూడదు. ఎందుకంటే మెడిసిన్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయని మన ఇష్టానుసారం కొనుక్కోవచ్చండి. మధ్యలో డాక్టర్ అనేవాడు అవసరం ఉందా లేదా చెప్పండి. మన డబ్బు ఉంది, వాడి దగ్గర మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి మన ఇష్టం వచ్చిన మందులు కొనుక్కుంటావా? నాకు డబ్బుంది అక్కడ మందు అమ్ముతున్నారు, నా ఇష్టం అని కొనుక్కుంటే నీ ఇష్టంతో నువ్వు పోవచ్చు. కనుక మనకు మందు ఉందని చెప్పి ఇష్టానుసారం వాడకూడదు. మనం తగిన వైద్యుడిని సంప్రదించాలి. ఎలాగో అదేవిధంగా మంత్రానికి కూడా గురువు అవసరం. పైగా గురువు కూడా మంత్రం ఇవ్వడంతో పాటు మంత్రం యొక్క నియమాలు చెప్తాడు. మంత్రం ఊరికనే శబ్దం చేసేయడం కాదు. దానికి ఋషి ఎవరో తెలుసుకోవాలి, ఛందస్సు ఎవరో తెలుసుకోవాలి, దేవత ఎవరో తెలుసుకోవాలి, న్యాసం అని ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ గురువు శిక్షణలో తెలుసుకోవాల్సినటువంటివి. అలా సాధన చేసి నియమబద్ధమైన జీవితం గడిపితే అప్పటికి మంత్రం ఫలిస్తుంది. అయితే ఈ మంత్రములన్నీ మనకి దేనికి వాడుతున్నామని కూడా ఆలోచించాలి. మనం ఎందుకు చేస్తున్నాం మంత్రం అంటే సాధారణంగా లోకల్లో అభిష్టాలు నెరవేర్చుకోవడం కోసం. కానీ మోక్షానికి సహకరిస్తాయా అంటే మోక్షం నా మంత్రం
నో యంత్రం అని శంకరులే చెప్పారు. మంత్రతంత్రాలకి మోక్షం వస్తుందా? ఒకవేళ కఠినంగా నియమంగా పాటిస్తే మంత్రసిద్ధి రావచ్చు. మంత్రసిద్ధి వల్ల ఏమైనా అభీష్టాలు నెరవేర్చచ్చు, కానీ అది అప్పటికో అభీష్టం కూడా ఎక్కువ కాలం ఉండదు. మనం నెరవేరిపోతే కొంతకాలానికి దాని మీద మనకు తృప్తి కూడా పోతుంది, మరేదో కొత్త అభీష్టం వస్తుంది. ఒక అంతా పొంత అండి, మన కోరికలకు అంతు లేదు, ఈ మంత్రాలకు అంతు లేదు. ఇట్లా మంత్రాలను తక్కువ చేయడం కాదు, మంత్రాన్ని నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షం కూడా వస్తాయి. అయితే అలా చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి, అన్ని మంత్రాలు అలాంటివి కావు. అలాంటి మోక్షానికి పనికొచ్చే మంత్రాలు కొన్ని ఉంటాయి. లౌకిక సిద్ధుల కోసం పనికొచ్చే మంత్రాలు కోకొల్లలు ఉన్నాయి. వాటిని మనకి అనేక మంది మంత్రశాస్త్రవేత్తలు వాటితో మన దగ్గర ద్రవ్యాలు తీసుకుంటూ హోమాలు చేస్తూ ఉన్నవాళ్ళు చాలామంది మీకు తెలుసు. అందులో టీవీ మీడియా పెరిగిన తర్వాత ఈ ప్రచారాలు చాలా అంటే మీరు కోరిన వారితో వివాహం జరుగుటకు, మీ కోర్టు లావాదేవీలు తీరుటకు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుటకు, సంతానము కలుగుటకు మా దగ్గరికి రండి, ఫలానా మంత్రము చేయదుము, లేదా మీ మంత్రాలు ఇన్ని లక్షలు చేయండి అంటారు. ఏమంటే అలాగే టీవీల్లో మంత్రాలు చెప్పేస్తున్నారు కదండి, తప్పు కాదా అని ఒకసారి ఒకరిని అడిగాను. అంటే వాళ్ళు ఎలాగో చేయరండి, మాకు ఫోన్ చేసి అమ్మో అంత చేయలేమండి అంటే అయితే మేము చేస్తాం, ఇంత డబ్బు ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. ఇలాంటి గురువులు ఉన్నారు, ఇలాంటి మంత్రాలు ఉన్నాయి, వాటి ప్రయోజనాలు వాటుకున్నాయి. వాటి గురించి మనం విమర్శించడం కాదు, కానీ మన శుద్ధ భక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మన సబ్జెక్ట్ అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కోసం మనం మాట్లాడుతున్నాం. దానికి మంత్రము తంత్రము ఇవి అక్కర్లేదు. మరేం కావాల్సిందంటే శుద్ధమైన భక్తితో ఆ నామాన్ని ప్రేమగా అంటే చాలన్నాడు ఇక్కడ. ఏం నామం శబ్దం కాదా? మంత్రము శబ్దమే, నామము శబ్దమే. ఆ మాటకు వస్తే నామం కూడా మంత్రమే. అయితే మంత్రానికి నియమాలు ఉంటాయి, నామానికి ఆ నియమాలు అది తెలుసుకోవాల్సింది. మంత్రానికి శౌచం అవసరం, సంస్కారం అవసరం, దీక్ష అవసరం. గురువు కూడా మనం సంస్కరిస్తాడు, దీక్ష ఇస్తాడు. ఇవన్నీ దేనికి? మంత్ర స్వీకారానికి. కానీ భగవన్ నామ జపానికి ఇవేవి అక్కర్లేదు. పైగా శుద్ధమైన వైరాగ్యము, భక్తి ఇవి ఉండాలని నియమము లేదు నామానికి. నామం మనం పలుకుతూ ఉంటే కొన్నాళ్ళకి మన పాపం పోయి చిత్తం శుద్ధమే, భక్తి కూడా కలుగుతుంది. అప్పుడు భక్తితో నామం అంటాం. కానీ భక్తితో నామం అనండి అన్నారు కనుక నాకు భక్తి లేదు కనుక నామం అనడం మానేసి అని అనకూడదు. మన నామం అంటూ ఉంటే చిత్తం నిర్మలమై భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది. భగవంతుని మీద ప్రేమ అంత తేలిక కాదండి. శుద్ధమైన చిత్తానికే భగవత్ ప్రేమ ఏర్పడుతుంది. కోరికతో భగవంతుడిని ఆశ్రయించే భక్తులు కొల్లలు ఉంటారు, కానీ ప్రేమతో భగవంతుడిని మాత్రమే ఆశ్రయించే భక్తులు కోటికొకడు కూడా దొరకడు. అలాంటి భక్తిని నారద భక్తి సూత్రాల్లో నారదులు వారు చెప్తారు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. ఎవరో కొంతమంది కతిచన చిదానందలహరిం భజంతి తే ధన్యాహ అన్నారు కదా శంకరుల భగవత్పాదులు సౌందర్యలహరిలో. తే ధన్యాహ కతిచన, ఎవరో కొద్దిమంది ధన్యులు, వారు మాత్రమే అటువంటి శుద్ధమైన ప్రేమను పొందుతారు. వారికి నామమే గతి, వారు నామంతోనే ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఆ స్థితి పొందలేని వారు నామాన్ని మామూలుగా జపిస్తూ ఉంటే నామమే మంత్రం అవుతుంది. వారికి అభీష్టములు ఇస్తుంది కూడా నామం. మంత్రం ఇవ్వగలిగేవన్నీ నామం ఇస్తుంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ నామాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఉంటే అది అభీష్ట సిద్ధుల్ని ఇస్తుంది, పాపాలను నశింపజేస్తుంది. క్రమంగా ఏం చేస్తుందంటే చిత్తం శుద్ధం చేసి భగవంతుని ప్రేమ కలిగించి ఆ నామాన్ని ప్రేమగా అనగలిగి స్థితిస్తుంది. నామం ప్రేమగా అన్నాక ఎందుకన్నామనే ప్రశ్న ఉండదు. దానికి వాళ్ళ ప్రయోజనం ఆశించి నామం చేయరు. ఆ నామం అనడంలో ఆనందం ఉంటుంది. వాళ్ళు ఎలా అంటారంటే అలాంటి వాళ్ళు మహానుభావులు అన్నారు త్యాగరాజ స్వామి వారు. ప్రేమ ముప్పిరుగును వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య. ఎందరో మహానుభావులు కీర్తనలో. దాని అర్థం ఏంటి? ప్రేమ ముప్పిరుగుని నామం అనాలి అన్నారు. అంటే ఆ నామం అంటున్నప్పుడు కొందరికి కళ్ళ నీళ్ళు వస్తాయి, గొంతు బొంగురు పోతుంది. అంత ప్రేమగా వాళ్ళ నామాన్ని అంటారు. ఇక్కడ ఆ నామ రుచి అప్పుడు తెలుస్తుందండి. మామూలుగా 108 సార్లు కృష్ణనామం చేయమన్నారు, లేదా 1000 సార్లు రామనామం చేయమన్నారు. కొంతమంది వాచి దగ్గర పెట్టుకు చేస్తుంటారు. ఎప్పటికా 1000 అయిపోతుందా అని ఆత్రం. సాధారణ జపాలు చేసేటప్పుడు జపంలో తృప్తి ఎలా ఉంటుందని అయిపోయిందనే తృప్తి ఎక్కువ. అమ్మయ్య ఇవాళ జపాలు అయిపోయాయి, అదొక తృప్తి. కానీ ఆ జపం తాలూకా సిద్ధి పొందేమన్న తృప్తి ఎవరికి దొరుకుతుందని. అయితే మొదటి వాళ్ళని నేను నిరుత్సాహపరిచేది కాదు, అసలు లేని దానికంటే అది నయం కదా. కానీ అదే గొప్పది అనుకోవద్దు, ఇంకా ముందుకు వెళ్ళగలగాలి. వాళ్ళ నామం నిరంతరం ప్రేమగా అంటారు. ఎంత నామం మయులైపోతారంటే వాళ్ళు రోమంలో రామనామం అన్నట్లు అయిపోతారు. అలాంటి సిద్ధి పొందుతారు. అదే నామం మనం తెలిసన్నా తెలియకన్నా దాని ప్రభావం ఉంటుంది. అయితే తెలియకన్నప్పుడు నీకు చిత్తాన్ని నిర్మలం చేసి ప్రేమ పుట్టిస్తుంది. ఆ ప్రేమగా నువ్వు అంటూ ఉంటే భగవంతుడు ఏదో విధంగా నామం యొక్క అర్థాన్ని తెలియజేస్తాడు. అర్థం ఎందుకు తెలుసుకోవాలి అంటే
నామం మీద శ్రద్ధ ఏర్పడడం కోసం. నిన్న కూడా ఆ మాట చెప్పుకున్న గుర్తుంటుంది. పద్యానికి వ్యాఖ్యానం ఎందుకయ్యా, అర్థం ఎందుకయ్యా అంటే దానిపై మరింత శ్రద్ధ కలగడం కోసం. పైగా తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే త్యాగయ్య అంటాడు, కేవలం రామనామం అనడం కాదయ్యా, తెలిసి చెయ్యండి అంటాడు. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనస. స్పష్టంగా చెప్పాడు. ఎలా చేయాలంటే తలపులన్నీ నిలిపి తారక రూపుని నిజతత్వములను తెలిసి అన్నాడు. ఇక్కడ ముందు తెలిసి చేయి. తెలిసి చేస్తే శక్తి ఎక్కువ. అయితే నాకు తెలియదు కనుక చేయడం మానేశాను అనకుండా ముందు చేస్తూ 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 ఉంటే తెలిసి చేయాలనే బుద్ధి కలిగి తెలుసుకుంటాం. పెద్దవాళ్ళని అడిగి, ఇదిగో ఇలా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని భగవన్నామానికి అర్థం ఏంటండి అని అడుగుతాం. అది తెలిసాక రేపు ఆ నామం చేసేటప్పుడు మీకు అర్థం స్ఫురిస్తూ, ఓహో ఇంత గొప్పదా ఆ నామం అని దాని మీద మీకు ప్రత్యేకమైన దృష్టి ఏర్పడుతుంది. అంటే బుద్ధి మరింతగా గట్టిగా నామంతో అనుసంధానం అవుతుంది. ఇక్కడ అప్పుడు నామంలో శక్తి మీకు మరింత లభిస్తుంది. అందుకే తెలిసి చేసిన కర్మకి శక్తి ఎక్కువ అని ఉపనిషత్తే చెప్తుంది. వీర్యవత్తరం భవతి అన్నది ఇక్కడ. తెలిసి చేస్తే శక్తి ఎక్కువ. అందుకే విష్ణు సహస్రనామాలు ఉన్నాయి అని ఊరుకోకుండా విష్ణు సహస్రనామాలకు భాష్యాన్ని రచించారు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆ తర్వాత పరాశర భట్టర్ భాష్యం రచించాడు, సత్యసంధ కీర్తులు రచించారు. ఎందుకు రచించారంటే తెలుసుకుని చేయండి అని చెప్పడం కోసం. ఊరికనే విష్ణు సహస్రనామం చదవడం కాదు, దాని ప్రభావం ఏమిటి, ఒక్కొక్క నామంలో ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా తెలుసుకుని చేయడం చాలా గొప్పది. అందుకే తెలిసి రామచింతనతో అని త్యాగయ్య ఎంత గట్టిగా అనడానికి కారణం. క్రమంగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే తలపులన్నీ నిలిపి. వినడానికి అంత బాగుంది కదా. ఏది తలపులన్నీ నిలిపి, తెలుగులోనే చెప్పాడు. చెప్పినంత తేలిక అది నిలపడం. ఇంకో మాట, నిమిషమైన తారక రూపుని నిజతత్వములను అన్నాడు. తలపులన్నీ నిలిపి నిమిషమైన. నిమిషం అంటే తక్కువ అండి. నిమిషం అంటే ఎన్ని 60 సెకండ్లు. మొత్తం ప్రపంచమంతా తిరిగి వచ్చేయగలదు మనస్సు. కొంతమంది నామజపం చేసిన తర్వాత ఇంత జపం చేస్తున్న మంచి ఐడియా వచ్చిందన్నాడు. అంటే జపం సరిగ్గా చేరేది తెలిసిపోయింది. వాడు మిగిలినవన్నీ ఆలోచిస్తున్నాడు. తలపులన్నీ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు తలపులన్నీ నిలపడం అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది, చెప్పిన తేలిక కాదు. దాని పేరు యోగం. తలపులన్నీ నిలిపి అనేది పతంజలి యోగ సూత్రాలు చెప్పిన వాక్యం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తులు కొన్ని ఉంటాయి. అంటే మనసు చేసే పనులు ఇన్ని చెప్పగలమండి. ఇక్కడ ప్రవచనం వింటూనే ఎంతసేపు చెప్తాడో. పూర్తయిపోతుంది ఆ టైంకి. మన దర్శనంకి వెళ్ళాలి కదా. ఇలాంటివన్నీ వస్తుంటాయి. మనం అలా ఉంటాం కానీ లోపల సముద్రంలో తిరిగిపోతుంది. అల్లకల్లోలాలే మనస్సు. దాన్ని నిలపగలమండి. ఇంకా నదిలో కెరటాలు నిలపచ్చు కానీ మనస్సు నిలపడం మహా కష్టం. నిలిపితే మాత్రం యోగివే. అందుకే నిలబడదని చెప్పి ప్రయత్నం మానేసాను అనకూడదు. చెయ్యగా ఎప్పటికీ నిలబడుతుంది. ఎందుకంటే అలా మాటి మాటికి నువ్వు వెనక్కి తిప్పుతూ ఉంటే ఎప్పటికైనా స్థిరపడుతుంది. ఒక కోతిని కూడా పారిపోతుంటే మీరు లాగుతూ ఉంటే 10 సార్లు వెళుతూ ఉంటే 10 సార్లు మీరు వెనక్కి లాగితే 11వ మళ్ళీ లాగుతాడు. వెళ్ళడం ఎందుకని అదే కూర్చుంటుంది. తెలుసుకోండి. మనస్సు అలాంటిదే. సాధనతో తప్పకుండా సాధించవచ్చు. మరి యోగులందరూ మళ్ళాగే పుట్టారు కానీ వాళ్ళ మహాత్ములు ఎందుకు అయ్యారంటే దీనివల్లే. అందుకే త్యాగయ్య ఏం చెప్తున్నంటే తెలిసి ముందు చేయవలసింది తెలిసి చేయమన్నాడు. తర్వాత తలపులన్నీ నిలిపి. మూడవది ఏంటంటే తారక రూపుని నిజతత్వములను. నువ్వు ఏది చేస్తున్నావో అతడి యొక్క అసలు తత్వం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, స్వభావం ఏంటో తెలిసి చేయి. అప్పుడు అనుభూతి ఎక్కువ. కేవలం శబ్దానికి ఏముందయ్యా రామ అన్నాం. రామ అనే మాటకి అందగత్తె అని అర్థం కూడా ఉన్నది. సంస్కృతం తెలిసిన వాడు అందగత్తెని రామ అని పిలవచ్చు. అయితే వాడు రామభక్తుడు అయిపోయాడా? రామ అన్నాడు కనుక రామభక్తుడు అయ్యాడా? కాలేదు. అందుకే రామాయణ చపలాక్షుల పేరు, కామాదుల పోరువారు వేరు. ఆ కామాదులతో ఉన్నవారు రామనామ అనేటప్పుడు ఏ ఉద్దేశంతో అంటారు? వాళ్ళు ఆ ఉద్దేశంతో అంటారు. రామాయణ బ్రహ్మమునకు పేరు. రామ అనేది బ్రహ్మమునకు కూడా పేరు. ఎందుకంటే ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననార్థులు తీరు తెలిసి రామచింతనతో. ఎంత అందంగా చెప్పిన చిన్న వాక్యమే. అయ్యో మీరు త్యాగరాజ కీర్తన చెప్తున్నారా, చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నారా? ఏది చెప్పినా ఒకటే అని చెప్తున్నాం. చైతన్య ప్రభావమూర్తి ప్రభువు చెప్పినటువంటి 2వ శ్లోకం మనకు అర్థం కావాలంటే ఇంట్రడక్షన్ అవసరం. రామ అనే మాట ఏ ఉద్దేశంతో అన్నారు? సంస్కృతం మీద రామ అని పిలుస్తాడు అందగత్తిని. వాడి దృష్టిలో హృదయంలో రాముడు కాడు, స్త్రీయే ఉంది. వాడు కామవాసనలతో ఉన్నాడు కనుక వాడి స్త్రీ చింతన వచ్చింది. రామ అనే బ్రహ్మమునకు పేరు కనుక రామ అంటే బ్రహ్మమని అర్థం తెలియాలి. రామ అంటే ఆనందస్వరూపుడు. ఆనందస్వరూపుడు ఎవరు? ఆ పరమాత్మ. ఆ పరమాత్మే రాముడు అని రామ అనగానే ఆనందస్వరూపుడు భావంతో చేయాలి. అలాగే అజమన్న మేషమునకు పేరు. అజం అని అజ అని శబ్దం ఉంది. అజ అంటే బ్రహ్మదేవుడిని పేరుంది. అజ అంటే మేక అని అర్థం.
యజ్ఞయాగాదులు చేసేటప్పుడు బ్రహ్మదేవుడిని అజశబ్దంతో పిలిచినప్పుడు బ్రహ్మదేవుడు స్పందిస్తాడు. కానీ అప్పుడు కూడా నువ్వు మేక అని చింతన చేస్తే మేమే అనుకోవాల్సిందే. కానీ అర్థం నీకు రెండు అర్థాలు ఉన్నప్పుడు ఏది సరి అయిన అర్థంతో ఏ భావంతో అంటున్నావో తెలియాలి లేదా చెప్పండి. ఇక్కడ రామ అన్నప్పుడు విష్ణువు నారాయణుడు పరమాత్మని అర్థంతో అంటున్నావా మరొక అర్థంతో అంటున్నావా? కానీ అర్థం తెలియక్కర్లేదండి అంటే తప్పుడు, అర్థం తెలియాలన్నారు. చాలామంది అర్థం తెలియక్కర్లేదు చేస్తే చాలు అంటూ ఉంటారు. కానీ అర్థం తెలియకుండా చేసే జపం ఎలాంటిది అంటే అది జడం. నిన్న మన ప్రారంభంలోనే చెప్పుకున్న జడం చైతన్యం అని సాధన రెండు విధాలుగా ఉంటుంది. జడ సాధన కూడదు. అలాగని చెప్పి అర్థం తెలియకపోయిన శబ్దానికి శక్తి లేదని నేను అనను. శక్తి ఉంటుంది. మన రామ 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 అంటే మనకు తెలియకుండా లోపల అది పనిచేస్తూ చిత్తాన్ని నిర్మలం చేస్తుంది. కానీ అర్థం తెలిసి అంటే ఎక్కువ పనిచేస్తుంది. అదే తెలుసుకోవాలి. ఎక్కువగా పూర్ణ ఫలాన్ని ఇస్తుంది, వెంటనే ఇస్తుంది. మీకు పూర్ణ ఫలం కావాలంటే తెలిసి చేయాలి. వెంటనే కావాలి కదా, అయితే తెలిసి చేయాలి. కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే శాస్త్రం ఎప్పుడు తెలుసుకో 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 ఉంటుంది. పైగా అదేదో నువ్వు పనికిమాలిన సౌండ్స్ కావు. వాటికి స్పష్టమైన అర్థం ఉంది. రామ అంటే ఒక అర్థం ఉంది. పరమాత్మని ఎలా చెప్తుందని చెప్తున్నది ఇక్కడ. అందుకే సహస్రనామాల్లో ఒకటి రామనామం. కృష్ణ అన్నారు. కృష్ణ అనగానే ఆనంద సమాధి స్థితికి వెళ్ళిపోయారా? ఏ అర్థంతో పని లేదు. చైతన్య మహాప్రభు కృష్ణ మంత్రం వింటూనే మూర్చిపోయాడు. ఆయనకు అర్థం అక్కర్లేదు. కృష్ణ ఏ పరమాత్మని చెప్తుందో పరమాత్మ అంటుకుపోయాడు. అంటే కృష్ణ శబ్దం వింటున్నప్పుడు ఆయన పరమాత్మ అనే భావం ఆయన హృదయంలో నిండుగా ఉంది. ఆయన ఎవడో తెలియకుండా కృష్ణ అంటే వాడికి ఏం తెలుసు? నల్లనివాడు అన్నాడు. నల్లనివాడు అని అర్థం ఏది భౌతికంగా. కానీ కృష్ణ అంటే పరమాత్మ యొక్క పేరు. ఎలా అవుతుందంటే కృష్ణ అన్నప్పుడు కృష్ అనే శబ్దానికి సత్ అని అర్థం, నా అనే శబ్దానికి చిదానందం అని అర్థం. ఇప్పుడు కృష్ణ అంటే సచ్చిదానందం అని అర్థం. ఇప్పుడు ఇంత చక్కటి మార్పు వచ్చింది. కానీ కృష్ణ అంటే నలుపు అంటే బొగ్గు కూడా నల్లగా ఉంటుంది. కానీ కృష్ణ అంటే బొగ్గుని ధ్యానిస్తాడు ఎవడైనా? కృష్ణ అనే మాటలో సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ అనే భావం ఉంది. కానీ కృష్ణ అనగానే ఎవడు స్ఫురించాడు మీకు? పరమాత్మ. కానీ పరమాత్మను స్ఫురింపజేయడమే నామానుకున్న అర్థం. అది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దాని శక్తి ఎక్కువ అన్నాడు ఇక్కడ. కానీ అజ అంటే మేకని కాదు, బ్రహ్మని తెలుసుకో అన్నాడు. అలాగే అర్క అంటే జిల్లెడు తరు పేరు. అర్క అని పేరుంది. జిల్లెడు చెట్టుకు అర్క అని పేరు. సూర్యుడికి అర్క అని పేరు. కానీ సూర్య భక్తుడు అర్క అన్నప్పుడు జిల్లెడు చెట్టుని తలుచుకుంటున్నాడు, పరమాత్మను తలుచుకుంటున్నాడు. అంతే. ఇప్పుడు అర్థం అవసరమో లేదా చెప్పండి ఇక్కడ. కనుక దానికి నానార్థాలు ఉన్నప్పటికీ పదం అనేటప్పుడు నువ్వు ఎవరిని అంటున్నావు ఏమంటున్నావో తెలిసి చేయాలి. అది త్యాగరాజు ఒక్క కీర్తనతో మనకు అంత బోధించాడు దర్శనం. అందుకు ఒక్క నామానికి ఎన్ని శక్తులు ఉంటాయంటే గమనిద్దాం. అప్పుడు సంకీర్తన కోసం ఆలంబనం నామం. అందుకని నామం ఆలంబనం చేసుకుని మీరు సంకీర్తన చేస్తున్నారు. ఒక్క నామంలో భగవంతుడి యొక్క రూపము, గుణము, లీల, మహిమ, తత్వము అన్నీ నిక్షిప్తమైపోయి ఉంటాయి ఇక్కడ. అందుకే నేను అన్నాం గోవింద. మీరు భాగవతం వింటే గోవిందుడి కథ అంతా గుర్తుకొస్తుంది. అదేవిధంగా దామోదర. ఇప్పుడు కార్తీక మాసం రాబోతుందిగా, ఈ ప్రాంతం వాళ్ళకి అప్పుడు వచ్చేసింది. దామోదర అనగానే మన కృష్ణుడు. కానీ దామోదర అంటే అర్థం ఎంతమందికి తెలుసు? వెంటనే లీలలో మనం వెళ్ళిపోతే అమ్మ యశోదమ్మ ఆయనకి తాడుతో కట్టింది. ఆ ఉదరమునకు దామముతో బంధించింది. దామం అంటే తాడు. దామోదరుడు అనగానే మనకి అమ్మ చేత రోటికి కట్టబడి చక్కగా వెళ్ళి మద్దు చెట్లను కూల్చి అందులో ఉన్న యక్ష కుమారులకు శాప విమోచనం చేసి అమాయకంగా ఉన్న కృష్ణ పరమాత్మ ధ్యానంలోకి వస్తాడు. రాగానే మనస్సు ఆనందపడిందా లేదా? ఒక్క నామానికి అర్థం తెలిస్తే ఆయన మొత్తం లీలు గుర్తొచ్చిందా లేదా చెప్పండి. అదే నామంలో ఎంత దాగి ఉందో చూడండి. ఇది ఒక అర్థం. రెండవది నామానికి అర్థశక్తి ఇంత అనుభూతినిస్తే, రెండవది శబ్దశక్తి, ఆ సౌండ్ వైబ్రేషన్, దానికో శక్తి ఉంటుంది. ఎందుకంటే సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి శక్తి ఉంటుంది. అదే నామం అనేటప్పుడు వాటికి ఉన్న భావాలు అనేక ఉంటాయి. ఉదాహరణ దామోదర అంటే మీకు తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు. ఇంకొక అర్థం ఉంది దీనికి వేదం ప్రకారంగా. దామములు అంటే లోకములు, ఉదరం అంటే లోపలి భాగం. అన్ని లోకములు తనలో ఉన్నవాడు దామోదరుడు. ఇప్పుడు బాగుందా లేదా? ఇప్పుడు దామోదర అని అనడం బాగుందా? అర్థం తెలుసుకుంటే బాగుందా? అంతేకాదు, అర్థం తెలుసుకుని అనడం బాగుంది ఇక్కడ. అయితే నేను మీకు దామోదర అని అనడం అలవాటైపోయింది కనుక నేను ఇవాళ అర్థం చెప్తే మీరు తొందరగా అందుకున్నాను. అదే మీరు దామోదరుని సౌండ్ ఎప్పుడు వెళ్ళలేదనుకోండి, నేను ఇక్కడ చెప్తున్నాడు మరొకసారి ఆవలిస్తారు. మీకు దామోదర అలవాటైపోవడం వల్ల మీరు అర్థం తెలిసింది. అంటే ముందు అనండి, తర్వాత ఎప్పుడు అర్థం తెలిసింది. అప్పుడు అర్థం తెలుసుకుని అనండి, అనుభూతి వస్తుంది ఇక్కడ. అందుకే తెలిసి చేస్తే శక్తి ఎక్కువ. దీన్ని బట్టి ఒక్క నామంలో ఎంత పెట్టాడో చూసారా? అది ఇక్కడ చెప్తున్నారు చైతన్య మహాప్రభు రెండవ శ్లోకంలో. నామ్నామకారి బహుధా అనండి. నిజ సర్వశక్తి
తత్రార్పిత నియమితః స్మరణే నకాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజని నానురాగః. ఇందులో గొప్ప భావం ఏంటన్నారంటే నామంపై ప్రేమ ఏర్పడాలి. ఇది నామం మనం తరించడానికి ఉపాయం అని చెప్తున్నారు శిక్షా అష్టకంలో. రెండో మాట గుర్తుపెట్టుకోవాల్సింది నామంపై అనురాగం ఏర్పడాలి. అనురాగం అంటే అర్థం తెలుసు కదా, ఏమిటి? ప్రేమ. పైగా అనురాగం అంటే ఎడతెగని ప్రేమ. రాగం అంటేనే ప్రేమ, అనురాగం అంటే ఎడతెగని ప్రేమ. అంటే కొంతసేపు రామనామం అంటుంటే ఎంతసార్లు ఎన్ని మార్లు అంటానండి అని వాళ్ళు విసుక్కోకుండా దానిపై ప్రేమ పెరగాలి, అది నిరంతరాయంగా ఉండాలి. అది అనురాగం. అది అనురాగం కలగడం ఒక యోగం అండి. ఇది అందరికీ కలగదు. అది నామంపై అంత ప్రేమ కలగడం కష్టం. ఒక రామభక్తుడు ఉండేవాడు, సిద్ధపురుషుడు. రామనామం మహాప్రేమ, నిరంతరం అదే అంటాడు. ఎక్కడ వినబడితే చాలు రామనామం పరవశించిపోతాడు. ఆ స్థితి రావడం సామాన్యం కాదండి. ఆయన తెలుగువాడు కాదు, హిందీ ఆయన. ఆయన ఆశ్రమం దగ్గరికి ఒక తెలుగు ఆయన వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఎవరో ఒక టమాటాలు పెట్టారు. ఆయనకు ఉత్సాహంగా తెలుసుకోవాలనిపించి దీన్ని ఏమంటారు అన్నారు. తెలుగులో ఏమంటారని అడిగాడు ఆయన. ఆయన గుంటూరు ప్రాంతం వాడు ఆయన. రామములక్కాయ అంటారండి అన్నాడు. మరొకసారి చెప్పన్నాడు. రామములక్కాయ అంటే కళ్ళనీళ్ళు వచ్చేది ఆయనకి. రామ అనే శబ్దం వినగానే అంత ఆనందపడి పెట్టాడు. మన రామములక్కాయ అంటే టమాటా గుర్తొస్తుంది, ఆయన రామ అంటే పరమాత్మ గుర్తొచ్చాడు. అంత ప్రేమ ఆయనకి రామ అంటే. ఆ శబ్దం వినబడితే చాలు ఒళ్ళు పులకించిపోయింది. అంత ప్రేమ నామంపై ఏర్పడడం సామాన్యం కాదు. అందుకే రామనీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా అంటాడు త్యాగయ్య. నీ మీద ప్రేమ లేని వాడికి నీ నామం యొక్క రుచి తెలియదు. అందుకే కొంతమంది చూడండి, ప్రేమగా కృష్ణ అంటుంటే ఆ పక్కన ఏమిటో వీడి వికారం అంటాడు. వాడు అనడు సరికదా. ఒకడు అనమంటే మొహమాట కృష్ణ 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 చాలంటాడు. ఎందుకంటే వాడికి అక్కడ వాడిలో మైనస్ ఏమిటి? ప్రేమ లేదు. నామం పట్ల ప్రేమ ఉండాలి. అందుకే మళ్ళీ త్యాగయ్య మాట, ప్రేమ ముప్పిరుగొను వేళ నామం పలికేవారు. అది రావాలి. అది లేనప్పుడు ఆ నామంపై ప్రేమ, భగవంతునిపై ప్రేమ, అంతే కదా. మీరు నామాన్ని ప్రేమిస్తున్నారంటే భగవంతుని ప్రేమిస్తున్నారని అర్థం. ఇక్కడ కొంతమంది చూడండి, తమకు ఇష్టమైన వాళ్ళు ఎవరో బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు. వాడి పేరు అంటున్నప్పుడు వాడికి ఏదో తెలియని ఆనందం, కారణం వాడి మీద ఉన్న ప్రేమ. కానీ భగవంతుని పేరుని మనం అంటున్నామంటే భగవంతుని మీద ప్రేమకి చిహ్నం. అది ఇక్కడ పేరు మీద ప్రేమ, స్వామి మీద ప్రేమే, ఇంకోటి కాదు. ఇక్కడ ఆ అనురాగం కలగాలంటే ముందు పాపం పోవాలి. మరి పాపం పోవాలంటే ఏం చేయాలండి? మళ్ళీ నామమే అన్నాడు ఇక్కడ. నామం అంటూ ఉంటే కొంతమందికి నాకు నామం మీద ప్రేమ కలగదండి, ఏదైనా మార్గం చెప్తారంటే కొన్నాళ్ళు నామజపం చేయండి అన్నాడు. ఇదేంటే నా మీద ప్రేమ లేదంటే మళ్ళీ చేయమంటారేంటండి అంటే, చేస్తూ ఉంటే ఏ పాపం వల్ల ప్రేమ లేదో ఆ పాపం పోయి అప్పుడు వస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ చెప్పచ్చు. ఒక ఆయనకి నోటికి రుచి తెలియట్లేదు, ఏదో జబ్బు చేశాను. దానితో ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, కలకండ ఇచ్చి చప్పరిస్తే ఇక్కడ కూర్చో అన్నాడు. ఇదేంటండి, నోటికి రుచి తెలియట్లేదంటే కలకండిస్తారు, వేళాకోళంగా ఉందా అంటే, కూర్చొని తినవయ్యా నేను చెప్తున్నాను అన్నాడు. చప్పరించాడు. ఎలా ఉందండి? చేదుగా ఉందండి అన్నాడు. మరి కొంతసేపు చెయ్యి అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందన్నాడు? తీయగా ఉందండి. అయితే జబ్బు పోయింది పో అన్నాడు. అంటే మందు అదే, రుచి ఏమిటో తెలిసి చేసి అది ఇక్కడ. అలా పాపం అనే జబ్బు ఉంటే మనస్సు అనే నాలుగుకి నామరుచి తెలియదయ్యా. ముందు ఆ పాపం పోవడం కోసం నామం అంటూ ఉంటే ఆ జబ్బు పోయి రుచి తెలుస్తుంది. కనుక నువ్వు సిద్ధుడు అయ్యేవో లేదో అనేది ఎవడో చెప్పక్కర్లేదు. నీకు నామంపై రుచి కలిగితే నువ్వు సిద్ధుడు అయినట్టే అన్నాడు. ఇప్పుడు అంత గొప్పదండి ఆ భావం. అందుకే ఈ జన్మలో నామంపై ప్రేమ కలగాలి. కానీ అదేం దురదృష్టమో కానీ ఈ జన్మలో కలగడం లేదయ్యా అని శ్లోకంలో చెప్పారు ఇక్కడ. అంటే అయ్యో నామంపై ప్రేమ కలగలేదని వేదన పడడం కూడా ఒక సాధనే, సామాన్యం కాదు. ఎంతమందికి ఉందండి అయ్యో భక్తి లేదే అని ఏడుపు ఎవరికైనా ఉందా? భక్తి లేదు సరే, అయ్యో భక్తి లేదే అని ఆడవడం కూడా ఒక యోగమేనయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే స్వామి భక్తి బిచ్చమియ్యవే అంటాడు త్యాగయ్య. భక్తిని ఇవ్వయ్యా అని అడిగాడు. అంత శంకర భగవత్పాదుల వారు కూడా స్థిరాందేహి భక్తిం భవత్పాదపద్మే అని అడిగారు. నీ పాదపద్మాలపై భక్తిని ఇవ్వయ్యా అని అడిగారు. భక్తిని వరంగా అడిగారండి ఇక్కడ. అంటే వాళ్ళు భక్తి ఉన్నట్టే లేనట్ట. ఉంటే మరి ఇమ్మని అడుగుతారా? కనుక లేదండి, లేకపోతే భక్తి ఇమ్మని అడుగుతారా? కనుక వాళ్ళ భక్తి ఉంది కనుక భక్తి మీద మరింత ప్రేమ. మనకి ఏదైనా మంచి మధుపదార్థం పెడితే ఇంకా తెలాలనిపిస్తుంది, అంతే కదా.
కానీ భక్తులందరూ భక్తిమ్మని అడిగారు. మన అన్నమయ్య కూడా భక్తి గొప్పతనం ఎంత చెప్పాడండి. ఇహమే కానీ మరి పరమే కానీ బహుళమై హరి నీపై భక్తే చాలు అన్నాడు ఇక్కడ. అందుకే భక్తి అంత గొప్పది. ఇక వాడికి నామం లభిస్తే ఇంక జీవితంలో మరేమిటి అనక్కర్లేదు. నా జీవితం చాలా గొప్పదండి అంటాడు భక్తుడు. ఎందుకంటే భగవంతుడి గురించి అనగలిగే నోరుంది, వినగలిగే చెవి ఉంది, పూజించగలిగే చెయ్యి ఉంది, క్షేత్రాలు తిరిగే కాళ్ళు ఉన్నాయి. ఎంతకంటే నాకు ఏం సంపద కావాలి, ఇంకేం అక్కర్లేదు అంటాడు. అది తెలుసుకోవాలి. జన్మ సార్థకత అదే కదండి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకును చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికు మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి తగిలిన మనము మనము. అవన్నీ మనకి ఇచ్చాడైతే భగవంతుడు. ఇది ఇవ్వలేదని కంప్లైంట్ చేయొచ్చా అని ఒకటే కంప్లైంట్ చేయాలి. వీటిని ఆయన వైపు తిప్పే బుద్ధి మనం అడగండి చాలు. అదొక్కడుంటే ఇవన్నీ ఆయనకి వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క నామం విలువ చెప్తున్నాడు మొదటి వాక్యంలో. నామ్నాం అకారి బహుధా, ఇది కలిపి ఒక వాక్యం. నామ్నాం అకారి బహుధా అంటే అనేక విధములుగా నీ నామములను నువ్వు ఏర్పరిచేవు, నువ్వే ఇచ్చావు. అకారి అంటే కలిగించుట అని అర్థం. ఇక్కడ నువ్వే కలిగించావు నీ నామములను. అంటే నామాలు ఎవరో తయారు చేయలేదు, వేదాల్లో ఉన్నాయి. నామాలు ఎక్కడున్నాయో వాటి సోర్స్ ఏమిటో చెప్పండి. వేదములు ఎందు ఉన్నాయి నామాలు. అంతేగాని ఎవరో కూర్చుని పొయిట్రీ రాసినట్టు నామాలు రాయలేదు, వేదములు ఎందున్నాయి. వేదముల్లో ఏ నామం కూడా ఋషులు తయారు చేయలేదు. అది రహస్యం. ఋషులు అంటేనే వాళ్ళు తపశ్శక్తితో ఏకాగ్రంగా ధ్యానం చేస్తూ ఉంటారు, ప్రాపంచిక విషయాలని మర్చిపోతారు, మనస్సుని నిలబెడతారు, మౌనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ మౌనంలోకి వెళ్ళగానే వాళ్ళకి పరమాత్మ యొక్క శబ్దం వినబడుతుంది. పరమాత్మ శబ్దరూపంగా వాళ్ళకి వినబడతాడు, లేదా పరమాత్మ శబ్దరూపంగా కనబడతాడు. ఆ శబ్దాన్ని వాళ్ళు గ్రహిస్తారు. వాటి పేరు మంత్రములు, మరొకటి కాదు. అందుకే ఋషులు దర్శించేవే మంత్రములు. ఆ మంత్రములున్న స్వరూపం వేదం. కనుక ఋషులు దర్శించిన శబ్దముల్లోనే భగవన్నామాలు ఉంటాయి. అంటే ఆ నామాలు వాళ్ళు కూడా తయారు చేయలేదు, వాళ్ళకు భగవంతుడు అలా వినబడ్డాడు. అంటే భగవంతుడు ఒక ఆకారం ధరించి కనబడతాడని మీరు అనుకుంటున్నారు కదా, శబ్దరూపం ధరించి ఎందుకు కనబడ్డు? కంటికి కనబడే ఆకారం ఎలా ఉంటుందో చెవికి వినబడే శబ్దం కూడా ఉంటుంది కదా. ఆ శబ్దం కూడా ఆయనే ధరించాడు. శబ్దం లేనివాడు ఆయనే, రూపం లేనివాడు ఆయనే. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తాడు, శబ్దము స్వీకరిస్తాడు. ఏ రూపం స్వీకరిస్తాడు? ఎన్నో రూపాలు స్వీకరిస్తాడు. ఒకటేమిటి, రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు. ఆ కృష్ణుడు మళ్ళీ నవనీత కృష్ణుడు అవుతాడు, కాళీ ఫణిఫణాల మీద నాట్యం చేసే కృష్ణుడు అవుతాడు, వేణుగోపాలుడు అవుతాడు, పార్థ రథసారథి అవుతాడు, విశ్వరూపం చూపిస్తాడు. ఎన్ని చూపించాడు చూడండి. ఏ రూపం ఆయన నిర్దిష్టమని నువ్వు చెప్తావు? అనిర్దేశ్య వపుహు. ఇవి బహుధా, అనేక రూపాలు స్వీకరించాడా లేదా నేను తరింపజేయడం కోసం. కంటితో చూస్తే రూపం, కానీ మనం కంటితో చూడట్లే ధ్యానిస్తున్నాం. చెవితో వింటే శబ్దం. అంటే కన్ననే ఇంద్రియానికి రూపం అందట్లేదు, కానీ ఒకప్పుడు ఎవరో అందుకున్నారు, వాళ్ళు వర్ణించారు, అది మీరు ఇప్పుడు ఊహిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. ఇది యోగమే. కానీ శబ్దం అలా కాదు, చెవికి వినబడుతుంది. ఋషులకైతే ఆ శబ్దం వినబడింది, మనకు మనం అనుకుని మనం వినొచ్చుగా శబ్దం. కనుక ఇప్పుడు శబ్దం ఇంకా సులభం మనకి. రూపం కంటికి కనబడదు కానీ శబ్దం చెవికి వినబడుతుంది గనక భగవన్నామం ఇంకా సులభం అన్నాడు. కనుక నీ రూపం కంటే నీ నామం గొప్పదయ్యా అన్నాడు భక్తుడు. ఎందుకంటే నువ్వు రూపం ధరించి వచ్చావు. ఎప్పుడు? త్రేతాయుగంలో రాముడిగా వచ్చావు, ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చావు. అప్పుడు వచ్చి వాళ్ళందరినీ తరింపజేశావు. కనుక రూపం వచ్చినప్పుడు ఆ కాలంలో వాడు తరించిపోయారు. కానీ రూపం అది చాలించిన, అవతారం చాలించిన, నీ నామం మాత్రం ఎప్పటికీ తరింపజేస్తుంది. కనుక నీ నామం నీ రూపం కంటే గొప్పది. ఇంకా చెప్పాలి అంటే నీ నామం అంటే నీ రూపం గుర్తుకొస్తుంది, నీ రూపం గుర్తు చేస్తుంది నీ నామం. కృష్ణ అనగానే మీకు బాగా పరిచయమైన ఏదో ఒక మూర్తి మీకు తెలియకుండా మనసులో వస్తుంది, చూసారా? వేణుగోపాలమూర్తితో ఎవరో అలా వస్తారు. కృష్ణ అనగానే, వెంకటేశ అనగానే అప్పుడే మనసు తిరుమలకి చేరిపోతుంది. జగన్నాథ అనగానే నీలాద్రికి వచ్చి జగన్నాథని దర్శిస్తుంది. నామం అనగానే టకీమని మూర్తి స్ఫురిస్తుందా లేదా? కానీ నామం గొప్పదవునా లేదా? అంత గొప్పదయ్యా నామం అన్నాడు. ఇలాంటి నామాలు ఎన్నిచ్చాడు స్వామి? ఒకటే నామం అంటూ ఉంటే బోరు కొడుతుందంటే మరో నామం అనుకో, 1000 నామాలు ఉన్నాయి. కృష్ణ 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 కృష్ణ, కొంచెం మార్చి గోవింద గోవింద గోవింద, ఇంకా మార్చి గోపాల. ఎంత బాగున్నాయి! ఎన్నన్నా ఆయనే. ఇలాంటి ఒక్కొక్క పేరు సృష్టించాడు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మళ్ళీ అది రహస్యం అండి. దామోదర నామం జపం చేస్తే బంధాలు తొలగిపోతాయి, ఇది ఒక రహస్యం. గోవిందనామం జపం చేసినట్టయితే జ్ఞానప్రదాయకుడు ఆయన, రక్షక స్వరూపం గోవిందనామాలు ఉంటుంది, రక్షిస్తాడు.
ఎందుకంటే గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత కదా ఆ పేరు వచ్చింది. గోవర్ధనగిరిని ఎత్తి అందరినో అనుగ్రహించాడు కనుక రక్షించే స్వభావం గోవిందనామంలో కనబడుతుంది. ఒక్కొక్క నామం అన్నప్పుడు ఒక్కొక్క భావం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. శివ అన్నప్పుడు సౌమ్యమైన రూపం, రుద్ర అన్నప్పుడు ఉగ్రమైన రూపం, లలిత అన్నప్పుడు అమ్మవారి యొక్క సౌమ్య కళలు, కాళి అన్నప్పుడు ఆ శక్తి ఏమిటో నామంలో కనబడిపోతుంటుంది మీకు. ఎందుకంటే మనకు భయం కలిగితే భయం పోగొట్టాలి, మనకు శాంతినివ్వాలి, కావలసినవి ఇవ్వాలి. మరి ఇన్ని రకాలు కావాలంటే ఆ శక్తి కూడా అన్ని రూపాలు ధరించాలి కదా. కానీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందయ్యా అన్నాడు. కనుక ఆ నామం ఫలానా చికాకు ఉందంటే ఈ నామం అనండి అంటారు. కొంతమందికి రోగాలు బాగా ఉంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అచ్యుత అనంత గోవింద జపం చేయండి అంటారు. నామత్రయం ఔషధం. తప్పకుండా 3 చేస్తే రోగాలు పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నామానికి శక్తి ఉందా లేదా? నేను చిత్తశుద్ధి భక్తి మోక్షం అంటే ఇప్పటి నుంచి అక్కర్లేదంటారు, కానీ అనారోగ్యాలు పోవాలంటే కావాలంటారు. అది ఇచ్చే శక్తి కూడా ఉంది దీనికి. చూడండి, అంటే రోగాలు పోగొడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్రమంగా అక్కడ తాపకుండా అచ్యుత అనంత గోవింద రోజుకి 1,00,000 చేసి రోగం పోగొట్టుకుంటాం. కానీ అసలు పెద్ద రోగం సంసార రోగం, దాన్ని కూడా పోగొట్టగలదు. ఒకటి అచ్యుతుడు అనే మాటకు అర్థం వెతకండి, ఎంత మధురంగా ఉంటుంది. అచ్యుతుడు అంటే ఎప్పుడు తన స్థితి నుంచి జారడాయి, దృఢంగా ఉంటాడు. అనంతుడు అంటే అంతు పొంతు లేనివాడు అనంతుడు. అచ్యుత అనంత గోవింద, గోవింద శబ్దానికి అలా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అర్థం తెలిసానంటే కలిగే ఆనందం ఇంకా గొప్పగా ఉంటుంది. నామానికి ఎన్ని శక్తులు ఉంటాయో మరి పరిశీలిస్తే కొన్ని నామాలతో అద్భుతాలు సాధించవచ్చు. అందుకే విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంది. అందుకే అనేక రకాల పరిష్కారాలకి విష్ణు సహస్రనామాలు ఏవి చదువుకోవాలో చూపిస్తారు. అలాగే లలితా సహస్రనామాల్లో కూడా జాతక చక్రంలో దోషాలు పోగొట్టే నామాలు కొన్ని ఉన్నాయి, రోగాలు పోగొట్టే నామాలు కొన్ని ఉన్నాయి, జ్ఞానాన్ని ఇచ్చే నామాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు 1000 నామాలు? పైగా ఎవరిచ్చారో నామాలు? అమ్మవారి శక్తులను వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు. అవన్నీ దానికి అంత ప్రభావం ఉందని చెప్తున్నారు. కానీ నామానికి ఎన్ని శక్తులు ఉన్నాయో చెప్పండి ఇక్కడ. పైగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉండడం కాదు, ఒక్క నామంలో ఎన్నో శక్తులు ఉంటాయి. అది ఒక రహస్యం. ఇలా చెప్తుంటే నామం గురించి ఒకరోజు సరిపోదు. నిజంగా ఒకసారి చెప్దామని ట్రై చేశాను, చేస్తే 5 రోజులు పట్టింది నాకు. నామయోగం అని అంత ఉంది నామానికి. ఇది ఎందుకు చెప్పడం అంటే నామానికి అంత శక్తి ఉందిరా బాబు అని తెలుసు. విశ్వనాథ సత్యనారాయణ గారి భాషలో చెప్పాలంటే నామమునకు శక్తి లేదని వాడు నామమునకు ఎంత శక్తి ఉన్నదో తెలియనివాడు. ఆ శక్తి తెలిస్తే మాత్రం ఆ నామం వదలలేమండి. ఇక్కడ అంత గొప్పది. కనుక నామచింతామణి దొరికిందని మురిసిపోవాలి. ఇక్కడ ఏం సరిపోదా నామం మీకు? అందుకే చాలదా హరినామ సౌక్షామృతము తమకు, చాలదా హితమైన చవులెల్ల నొసగా. కావలసినవన్నీ మీకు ఇవ్వడానికి ఒక హరినామం సరిపోదా? ఇది ఒకటి హరినామం ఇంతైన చాలదా, చెదరికి జన్మముల చెరలు విడిపింప మదినొకటి హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కూపములు వెడలింప. ఒక ఆయన అన్నాడు, ఏదో ఎలా ఎగ్జాజరేట్ చేసి చెప్పేస్తారు కానీ ఏదో నామం అన్నంత మాత్రాన అంత అయిపోతుందండి అంటే అలా అన్నందుకు వచ్చేది మహాపాపం అంటారు. నామమహిమని శంకించితే పాపం. ఏదో మహా దౌర్భాగ్యం ఉండడం వల్ల నామం మీద నమ్మకం ఏర్పడలేదు, ఏదో మహా దురదృష్టమో పాపమో రాసి పెట్టడం వల్ల నామం మీద రుచి కలగట్లేదు. ఇంత మానవ జన్మ వచ్చి కూడా నామంపై నాకు అనురాగం కలగడం లేదంటే దుర్దైవం ఈదృశం ఇహాజని నా అనురాగ. ఇది ఆఖరి వాక్యం. దుర్దైవం ఈదృశం, ఇలాంటి దురదృష్టం నా నిత్యం రాసిపెట్టింది. ఎందుకంటే పక్కనే జబ్బు పోగొట్టేటువంటి ఒక పండు దొరుకుతుంది మనకి, తినట్లేదు. ఎందుకంటే జబ్బుకి అది మందని తెలియదు, ఒకటి తెలిసినా రుచించట్లేదు, అవతల వాళ్ళు చెప్పినా తెలియాలనిపించట్లేదు. దీనికి ఏంటి కారణం చెప్తారండి? వాడికి జబ్బు ఉంది, జబ్బు పోగొట్టే మందు పక్కనే ఉంది, పైగా కష్టపడక్కర్లేదు, అయినా వాడు తినట్లేదు అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? కారణం ఏం చెప్తారు? వాడు దురదృష్టవంతుడు, దౌర్భాగ్యుడు అని అంటారా లేదా? పైగా కష్టపడక్కర్లే, పక్కనే దొరుకుతుంది. అలా కష్టపడకుండా సులభంగా మోక్షం ఇవ్వగలిగే నామం అలా కొనుక్కు తేక్కర్లేదు, నోరుంటే చాలు. అది ఎలాగుంది? ఎందుకంటే 10 మందిని తిట్టడానికి గొప్పగా వాడుతున్నాం. వాడి గురించి వీడి గురించి ఆత్మస్థుతికి పరందకి కూడా బాగా వాడతాం. అలా నోరు ఒకటి ఉంది సులభంగా అనడానికి, నామం అక్కడ ఉంది కానీ అంటున్నామా? ఎందుకు అనట్లేదు? దాని మీద ప్రీతి లేదు. ఎందుకు ప్రీతి లేదు? దురదృష్టం రాసిపెట్టింది అన్నాడు ఇక్కడ. అందుకే ఇహా జని, ఈ జన్మయందు నా అనురాగ, నామం పోయి అనురాగం కలగడం లేదయ్యా. ఎందువల్ల?
దుర్దైవం ఈదృశి. దుర్దైవం అంటే దౌర్భాగ్యము, దైవం అంటే భాగ్యం అని అర్థం. ఇక్కడ దైవం దిష్టం భాగదైవం అదృష్టం అన్నారు. అది దుర్దైవం అంటే దురదృష్టం. నాకెంత దురదృష్టం ఉంది కనుక నీ నామంపై అనురాగం కలగట్లేదు. మరి నీ నామం ఎలాంటిది? అనురాగం ఎందుకు కలగాలంటే విలువ తెలిస్తే అనురాగం కలుగుతుంది. ఇప్పుడు అర్థమైంది ఉపన్యాసం ఎందుకు. ఉపన్యాసం ఎందుకంటే తెలియడం కోసం. తెలియడం ఎందుకంటే ప్రేమ పెరగడం కోసం. ప్రేమ పెరిగితే ఇంకా హాయిగా అంటాం. ఒక ఆయన ఇంట్లో రాయి పెట్టుకున్నాడు, అలాగా షోకేసులు పెట్టేశాడు. దరిద్రం విపరీతంగా ఉంది ఇంట్లో. ఒకరోజు ఎవరో ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చారు. మాట్లాడుతూ రాయి ఏమిటని చూశాడు. ఆయన తీసిచ్చాడు. ఇదేం చేస్తాడు? ఏదో పాతకాలం నుంచి ఉందండి, అక్కడ పడేసామని. అరే బాబు, ఇది గొప్ప మణిరాని అయినా నీకు రాయిలాగా కనబడుతుంది, దీన్ని కాస్త కడిగి పూజామందిరంలో పెట్టు, పువ్వు పెట్టు, నీ దశ మారుతుందని చెప్పాడు. మరో రోజు పనిచేశాడు ఆయన. 2 రోజులు కూడా దరిద్రం మొత్తం పోయి అద్భుతంగా చింతామణిట అది సంపన్నుడైపోయాడు. అంటే వాడి దగ్గర ఉన్న రాయే, కానీ అది విలువ తెలియలేదు. అప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, అది సులభంగా కలిగే నామం పెద్దవాళ్ళ వల్ల విలువ తెలిసి అంటే అలా తరించిపోతారయ్యా అన్నాడు. ఇక్కడ ఆ రాయి విలువ తెలుసుకుని చింతామణి అలా తెలుసుకున్నామో హిందూ మతం విలువ తెలుసుకుని హిందువులుగా పుట్టిన మనం తరించిపోతాం. ఇలాంటి ఉపాయం ఇంక అక్కడ కనబడుతుంది. పైగా నామాలన్నీ ఎవరు తయారు చేశారు? మళ్ళీ మొదలుకు వచ్చాం. నామ్నా మకారి బహుధ, నువ్వే ఇన్ని రకాలుగా ఏర్పాటు చేశావు. ఏర్పాటు చేసి మేము అందుకోలేమని చెప్పి ఆ ఋషులు తపస్సులో వాళ్ళకి వినిపింపజేశాం. వాళ్ళు దయామయులయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఊరుకోకుండా అందరికి అందించారు. అలాగ వేదాల నిండా నీ నామాలు నింపేశారు. ఋగ్వేదం మొదలుకుని అథర్వణ వేదం వరకు నీ నామాలు నింపిపెట్టేశారు. మాకేం వేదాలు తెలిసయ్యా. అందుకు వ్యాసుల వారు ఏం చేశారంటే ఆ వేదాల్లో నామాలని ఏర్చారు, ఒక దగ్గర కూర్చారు, మనకు అందించారు. కానీ నామాలు ఎక్కడంటే యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిప్పరిగీతాని. ఋషులు వాటిని గానం చేశారయ్యా. గానం అంటే హార్మోనియం పెట్టి తంబురా పట్టుకుని పాడారయ్యా అని కాదు. గానం అంటే తలంచుకున్న ఆనందానుభూతితో అంటే దాన్ని గానం అన్నారు. ఆనందానుభూతి ఎక్స్టసీ అంటారు ఇంగ్లీష్లో. పరాకాష్ఠ దశకి వెళ్ళిపోయి ప్రేమగా అంటారే దాన్ని గానం అంటారండి. ఇక్కడ వాళ్ళకి ఋషులు ఆనంద పరవశులైపోయి ఆ మంత్రాలు వినగానే పరవశించిపోయి వాళ్ళు తిరిగి అన్నారు వాటిని. అదే ఋషిభిప్పరిగీతాని తాని. ఋషులు అంటే మంత్రద్రష్టలు. ఇంకొక అర్థం ఋషులు అంటే మంత్రములు కూడా. మంత్రములు మంత్రద్రష్టలు నీ నామాలను అన్నాయి. వాటన్నిటినీ కూడా వేదవ్యాసో మహర్షి, వేదవ్యాస భగవానుడు కూర్చొని నీ నామములుగా. అవి 1000 నామాలు. ఇప్పుడు నామములు ఎలా వచ్చాయి, నామముల ఆరిజిన్ కూడా చెప్పాడు ఇక్కడ. ఇవన్నీ మొత్తానికి తెలిసిందేమిటి? ఆయన తయారు చేసాడే తప్ప మానవులు తయారీ కాదు. అందుకే అపౌరుషేయం అంటారండి ఇక్కడ. నామ్నా మకారి బహుధ, అనేక నామాలు ఏర్పాటు చేశాం. 1 2 బహుధ, అనేక విధములుగా. ఈ మాట చాలా అందమైన మాట వేశాడు. అనేక విధములు అంటే అర్థం ఏంటంటే అనేక నామములు ఒక అర్థం, ఒక్క నామానికి అనేక అర్థములు. అర్థములు అంటే 2 అర్థాలు ఉన్నాయండి. మళ్ళీ అర్థం అంటే మీనింగ్, అర్థం అంటే ప్రయోజనం. కానీ ఒక నామానికి అనేక అర్థాలు ఉన్నాయి, ఒక నామానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు ఏ ప్రయోజనం కంటున్నావో వాడికి తెలుసుకో. త్యాగరాజు రామనామం అనడానికి మనం రామభజన చేయడానికి చాలా తేడా ఉంది. అక్కడ ఆయన ఫీలింగ్ వేరు, ఆయనకు తెలిసింది వేరు. అందుకే రామనామం రుచి ఆయనకు బాగా తెలుసు. ఇంకా అడిగితే మా రామదాస్ చెప్తాడు, శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఏమి రుచిరా అనడం కూడా అనిర్వచనీయమని అర్థంలో చెప్పాడు. మాటకు అందనిదని. అయితే రామదాస్ చెప్పిన భావం పాడే వాళ్ళందరికీ ఉండదు. ఎందుకంటే రాగం చూస్తాం, బాగా మెచ్చుకున్నారో లేదో చూస్తాం. ఆయన అవి చూస్తాడా? రామన్ రుచి తెలిసి పరవశించిపోయాడు ఇక్కడ. అంతేకాదు గురువుగారు ఆయనకి తారక మంత్రం ఇచ్చారు. తారక మంత్రం అంటే రామనామం. ఇవ్వగానే గెంతులేసాడు. ఏం తెలుసా? ఎంత గెంతులేసాడు అంటే అన్నిటికి ఇది కడసారి జన్మము, తథ్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికిన ధన్యుడనైతిని ఓరన్నా అన్నాడు ఇక్కడ. ఎందుకంత గెంతాడండి? మనందరం రామనామం చేస్తున్న ఎప్పుడే గెంతామా? పైగా అది మోక్షం ఇస్తుందని నమ్మకం ఉందా మనకి? ఆ లేకపోవడాన్ని అనురాగం లేదే అని బాధపడ్డాడు ఇక్కడ. ఇహాదని నా అనురాగ, నిష్ఠ కుదరడం లేదే. నామనిష్ట అనేది పెద్ద యోగం అండి. ధ్యాననిష్ట కుదిరిందా? కొండల్ని లేచిపోయిందా? భూమధ్యం దగ్గర ఏదో రంగులు కనబడుతున్నాయా? ఇవన్నీ దొంగ మాటలు పక్కన పెట్టండి. నామనిష్ట కుదిరిందా లేదా అది గట్టిగా చూసుకోండి. ఇక్కడ బ్రహ్మనిష్ట కుదిరిందా లేదా వేదాంతాలు చదువుతాం, లెక్చర్స్ అయిపోతుంటాయి. నామనిష్ట కుదిరితే చాలా గొప్పది. కానీ ముందు నామం అనండి, తర్వాత నిష్ఠ ఏర్పరచుకొని ప్రేమగా. ఒక నిష్ఠ కలగకపోతే ఈయనలా అనుకోవాలి, దుర్దైవ మీదృశమిహాజని నానురాగ.
ఒక చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నట్టు చెప్పలేదు, కృష్ణుడితో చెప్తున్నట్టు చెప్పాడు ఈ శ్లోకాలు ఒక్కటి కూడా. ఏమిటి స్వామి నీ నామం ఎంత గొప్పది, అది బహుధా ఉన్నది, అనేక విధాల ఉన్నది, అనేక అర్థాలతో ఉన్నది, అనేక మహిమలతో ఉన్నది నీ నామం. పైగా ఒక్కొక్క నామంలో నిజ సర్వశక్తి తత్రార్పిత. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. నీ యొక్క సర్వశక్తులు నీ నామంలో పెట్టామన్నాడు. చిన్న విషయం కాదండి. ఇక్కడ నేను చెప్పుకున్న చిచ్చుబుడ్డిలో మందు దట్టించినట్టు ఒక్క నామంలో భగవంతుడి శక్తులన్నీ ఉన్నాయి. ఇది తెలిస్తే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవాని చైతన్య మహాప్రభు ఎందుకు గంతులేసాడు మనకు అర్థమవుతుంది. అలా నామం అంటూ గంతులేయడం సామాన్యమైన విషయం కాదండి. ఈ భవ్యమైన క్షేత్రంలోనే భగవన్ నామం యొక్క మహిమ తెలియజేసే భక్తులు ఎందరెందరెందరో ఉన్నారు మనకి. అలాంటి మహాత్ములు సిద్ధపురుషులు ఎందరో కనిపిస్తారు. ఒకప్పుడు మణియాదాసును ఒక ఆయన ఉండేవాడు పూరిలో. ఆయన పనేమిటి అంటే స్వామి కోసం పూలమాలలు తులసిమాలలు అమ్ముకునేవాడు. మనం అనుకుంటాం మనం ఏదో మహానుభావులు బోళ్ళతో డబ్బు ఖర్చు పెట్టి వచ్చామని, వీళ్ళు ఏదో అమ్ముకుంటున్నాడు వీడని. ఎవడుంటాడో తెలియదు. అదే దండం పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఏ స్వామి ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు మనకి. ఎవరిని తక్కువగా చూడకూడదు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అతని పనేమిటి తులసిమాలలు పూలమాలలు అమ్ముకుంటూ ఉండేవాడు. పేరు మణియాదాసు. పూరిలో జీవించేవాడు. అతను ఎంత సింపుల్ లైఫ్ ఉండేవాడు. పెద్ద పెద్ద కోరికలు సంపాదించాలా చెయ్యాలని ఆర్తి లేదు. ఎందుకంటే బాగా సంపాదిస్తే అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తపన. ఇన్వెస్ట్ చేసాక అదేమవుతుందా అని దాని గురించి తపన ఆయువైపోతుంది. ఆలోచించుకోండి ఎవరికి వారు. మనం భగవంతుడు కావాలనుకుంటున్నామా, దానికి తగ్గట్టు బ్రతుకుతున్నామా? ఇది పెద్ద ప్రశ్న. భగవంతుడు కావాలనుకునే వాళ్ళు ఆయనకు తగ్గట్టు బ్రతుకుతున్నారా? ఇతడు పెద్ద యోగి కాదు, మాంత్రికుడు కాదు, తాంత్రికుడు కాదు, కేవలం జగన్నాథుడి మీద ప్రేమ కలిగిన ఒకానొక వ్యక్తి. వృత్తి ఏమిటి? తులసిమాలలు పూలమాలలు అమ్ముకోవడం. అలా జీవించేవాడు ఆయన. అయితే అమ్ముకున్నా మొట్టమొదటి కొన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పించుకుని తర్వాత అమ్ముకునేవాట. దాని మీదే కుటుంబ సభ్యులందరూ జీవించేవారు. కొంతకాలానికి ఆయనకి దురదృష్టమై ఉంటో క్రమక్రమంగా కుటుంబ సభ్యులందరూ పోయారు. మనమైతే జగన్నాథుడిని నిలదీసేస్తాం. ఇంత భక్తుడిని నా వాళ్ళందరూ పోయారే, ఏమిటిది, ఎందుకు పోయారు? మిగిలిన బతుకంతా ఏడుపుతో అయిపోతుంది. ఈయన ఎవరి కర్మనికి వాళ్ళు పుడతారు, ఎవరి కర్మానికి వాళ్ళు పోతారు. ఒక కర్మం కొద్దీ వీడి వాళ్ళు అవుతారు. అంతగా తప్ప ఏముందండి. ఇవన్నీ ఎవరి వాళ్ళు కారు. దీన్ని మనం ఉపన్యాసాలు వింటాం. వాడి ఉపన్యాసం వినలేదు. జగన్నాథుడిపై ప్రేమ, ఆ ప్రేమే అన్నీ నేర్పుతుంది. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడి ప్రేమ వైరాగ్యాన్ని ఇస్తుంది. వైరాగ్యం తెచ్చుకోవాలని కూడా అనుకోడు. ఆ ప్రేమ మైకల్లో ఉంటాడు, ఏం పట్టవు. అలా ఉండేవాడు ఆయన. ఆయన ఎంత పరవశం అంటే ఎప్పుడైతే ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా పోయారో పోషించాల్సింది ఎవరిని? చెయ్యి చేస్తే ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది. కోరికల్లో ఇంకా భగవన్నామం జపించుకుంటూ స్వామి గుడి దగ్గర పడి తిరిగేవాడు ఆయన. 2 కొబ్బరి చిప్పలు తీసుకుని వాటిని చిడితాళాలుగా చేసుకుని స్వామి నామం అంటూ తిరిగేవాడు. ఆ పారవశ్యంతో ఆయన ఎలా ఎగిరి తిరిగేవాట. అంటే గరుడ స్తంభం ఉంది కదా, అక్కడి నుంచి గర్భగుడి వరకు ఆనంద పారవశ్యంతో భగవన్నామం అంటూ తిరిగేవాడు ఆయన. ఇప్పటికీ మనకు ఎవరెవరో అలా భజించేవాళ్ళు ఏడ్చేవాళ్ళు కనబడతారు. ఎవడో ఉన్మాదులు మనం వచ్చేస్తుంటాం. ఆయన ఎవడూ పట్టడు. అలా ఉంటారు నేటికి కూడా. ఇప్పటికీ భారతదేశంలో యోగులకి భక్తులకి కొదవలేదు. తెలుసుకుంటారు. మొత్తానికి మహాత్ముడు పేరు మర్చిపోద్దు మణియాదాసు. అలా తిరిగేవాడు. పైగా గెంతుతూ పరవశించిపోయి తిరిగేవాడు. ఇక్కడ గర్భగుడి వరకు, గరుడ స్తంభం నుంచి గర్భగుడి వరకు. ఇప్పుడంతే జనము త్రొక్కిసలాట్లున్నాయి. అప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఎవరో పురాణాలు చెప్పేవాళ్ళు, శాస్త్ర కోవిదులు ఉండేవారు. వాళ్ళు ఇతడి యొక్క ఈ నర్తిస్తూ వెళుతున్న తీరు చూసి విసుక్కునేవారు ఈ పండితులందరూ. దానితో రాజుకు తెలియజేసి ఇతడిని ఇలా తిరగనివ్వద్దు, ఇతడు రాకుండా ఉండడం అనుకో పని చేయాలి, ప్రసాదం ఇలా దక్కకుండా చేద్దామన్నారు. వాళ్ళందరూ అధికారం ఉన్నవారు కదా, దానితో దక్కలేదు. అయితే చిత్రం ఏంటంటే ఆయన ప్రసాదం లేక ఉన్నాడు, కట్టడి చేశారు ఇటు అటు తిరగనివ్వకుండా. అప్పుడు జగన్నాథ స్వామి వచ్చి ప్రసాదం ఇచ్చాడు. ఆయన ఎవరిని పట్టించుకుంటాడో తెలిసిందా? ఇక్కడ వారిని పట్టించుకుంటాడు. ఆ ఆర్తితో తప్పించిపోతున్న భక్తుని బట్టి. మన దృష్టిలో వాడు సామాన్యుడు, భగవంతుడి దృష్టిలో అసామాన్యుడు. అది తెలియాలి. మనం ఇవన్నీ వినేటప్పుడు ఆ భక్తి ఎంత గొప్పది అంటాం, కానీ మన బతుకు దానికి తగ్గట్లేదు. ఎంతున్నా ఇంకా ఏదో కావాలి, ఉన్నదానికోసం మరేదో పెట్టుకుంటాం. అదేమైపోతుందో అని తపన. వీడితోనే ఆలోచనలు వెళ్తాయి. ఎక్కడున్నా మనం ఈశ్వరుడికి ఎంత దూరం. ఇతను ఎంత హాయిగా ఉన్నాడు. స్వామి వచ్చి ప్రసాదం ఇచ్చాడు, ఇంకా పరవశించిపోయాడు. ఇతనికి ప్రసాదం ఇచ్చిన సమయంలోనే పూరీరాజు కల్లో కనబడ్డాడు జగన్నాథ్. ఆ మణియాదాసు యొక్క నాట్యాన్ని అటు ఇటు తిరగడాన్ని ఆపేవా, నీకు శిక్ష పడుతుంది, జాగ్రత్త అనగానే
అతడి గురించి పేరుతో సహా జగన్నాథుడు చెప్పేటప్పుడు పొద్దున్నే లేచి వచ్చి ఆ మణియాదాసిని పిలిపించి తాను స్వయంగా స్వామికి తొడిగిన వస్త్రాలు తీసుకువచ్చి సన్మానం చేసి నమస్కారం చేసి ప్రసాదం ఏర్పరిచి నిన్ను ఇంకా కట్టడి చేయవయ్యా నీ ఇష్టం అన్నాడు. అప్పుడు వీళ్ళు పురాణాలు చెప్పుకోవడానికి వేరే వేదిక ఏర్పాటు చేశారట. ఇలా మణియాదాసి అనేవాడు కేవలం నామ సంకీర్తన చేసి తరించిపోయాడు. ఆ క్షేత్రం జగన్నాథ క్షేత్రం. ఇక్కడ నామం అంటే దానికి అంత శక్తి, అంత ప్రేమ. అది నిజ సర్వశక్తి తత్రార్పిత. అంతేకాదు జగన్నాథ స్వామి నామాల్లో పతిత పావన ఒక నామం ఉంది. అసలు ఆ మాట అనేస్తాం కానీ ఇక్కడ ఒరియా వాళ్ళు పతిత పావనం అని ప్రేమగా పిలుచుకుంటారు. పతిత పావన అనే పేరుతో ఆ మకుటంతో వరుసగా కొన్ని రచనలు ఉన్నాయి. ఆ ఉత్కళ భాషలో ఇప్పటికీ భక్తిగా ఇక్కడ పాడుకుంటారు. మనం గోవింద గోవింద అని ఎలాగైతే గోవింద భజన చేస్తామో గోవింద సంకీర్తనం, అలా పతిత పావన అంటారు. అసలు పతిత పావన అన్న మాటకి ఎప్పుడైనా అర్థం ఆలోచించారు మీరు? సంస్కృతం తెలిస్తే ఎవరైతే పతితులో వాళ్ళని పవిత్రం చేస్తాడు అనిపించింది. కానీ ఆ పదంలో ఉన్న ఇంప్లికేషన్, దాని లోపల భావం ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ నీళ్ళు వస్తే భావం తెలిస్తే, ఆ భావం తెలిసనాలి. పతితులు అంటే ఒక ధర్మ మార్గంలో వెళ్ళవలసిన వారు ప్రారంధం చేతనో మోహం చేతనో దాన్ని తప్పిపోతారు. ధర్మం నుంచి తప్పిపోతే కింద పడిపోతారు. కింద పడ్డం అంటే ఉత్తమ గతులు లేకుండా పడిపోవడం. ఇది ఆలోచిస్తే పతితులు కానివారు. చేయవలసిన సత్కర్మలు చేస్తున్నామా? చెయ్యకూడని పనులు మానేశామా? ఒక్కసారి ఆలోచన చేస్తే పశ్చాత్తాపమైన కలగాలండి. చేయవలసిన ధర్మాలు చేయట్లేదు, బుద్ధికి నిలకడలేదు, పతితులమేగా. పతితులమయ్యాం గనకనే నరలోకంలో ఈ దేహంలో పడ్డాం. ఇప్పుడు చేస్తున్న వాడికి ఇక్కడ పడతాము. మహాత్ములు యోగులు అలా మన ముందే ముందుకు వెళ్ళిపోతుంటే మనం ఇంకా వెనకబడిపోయాం. వెనక పడిపోయాం కదా, పడిపోతేనే పతితం. ఇలాంటి పతితులను రక్షించేవాడు ఎవడు? ధర్మం లేదు కనుక నేను రక్షించను, యోగం లేదు కనుక నేను రక్షించను, సాధన లేదు కనుక నేను రక్షించనంటే వీడి గతి ఏమైపోవాలండి? నువ్వు ఎంత పతితుడివైనా ప్రేమగా నన్ను ఒక్కసారి తలంచుకుంటే నిన్ను రక్షిస్తాననేవాడు భగవంతుడు ఒక్కడేనండి ఇక్కడ. అది కానీ దయామయుడు ఇక్కడ, పతిత పావనుడు. అందుకే ఏదో పూర్వపుణ్య విశేషం లేకపోవడం వల్ల రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుని వీళ్ళు తలచే యోగం లేని జన్మ వచ్చింది. ఎందుకంటే వాళ్ళని కానీ తలంచితే ముక్తి తప్పకుండా వస్తుంది, జన్మ సార్థకం అవుతుంది. అందుకే మనం వాళ్ళని తలంచే జన్మ పొందాం, అవునా లేదా? అంటే మనం కొంత అదృష్టవంతులమే. ఎందుకంటే మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, మన తాతలు ముత్తాతలు కూడా రాముణ్ణి, కృష్ణుణ్ణి, జగన్నాథుణ్ణి, విశ్వనాథుణ్ణి కొలుచుకుంటూ బ్రతికారు కనుక మనం అది చేస్తున్నాం. ఎంత అదృష్టవంతులం అండి. అందుకే భగవంతుడికి మనపై దయ ఉంది అంటే మనం హిందువుగా పుట్టాం, అది ఆయన దయ వల్లే. ఆయన నామం అనగలిగే జన్మ వచ్చింది. ఇలాంటి జన్మ పొంది కూడా ఇందులోంచి బయటకు పోయారంటే వాళ్ళు పతితులు అవుతారు. పుట్టుకతోనే అలాంటి జన్మలు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాడి దౌర్భాగ్యం. మనకి జన్మ వచ్చింది. అయితే ఒక పాపం వల్ల అలాంటి జన్మలు వచ్చినా ఎక్కడో పుణ్యం ఉండి ఈయన మీద రుచి కలుగుతుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. బృందావనంలో ఒక ముస్లిం కుర్రవాడు రాధానామం పలికి అమ్మవారి పిలుపుతో సిద్ధి పొందిపోయిన కథ ఉంది. సరే, ఇప్పుడు అది కాదు, ఇక్కడ జరిగినది ఒకటి. సలబేగో అని ఒక ఒరియవాడు ముస్లిం ఉండేవాడు ఇక్కడ. ఆయనకి అనేక రకాల వ్యాధులు వచ్చాయి, వైద్యులు ఎవరు తొలగించలేకపోయారు. పైగా ఇక్కడ ఒక నియమం ఉంది, హైందవేతరులు ఎవరు ఆలయంలోకి ప్రవేశించరాదు. ఇది మంచి నియమాలండి ఇవన్నీ. ఎందుకంటే ఎవరికి శ్రద్ధ లేదో వాడు లోపలికి వెళ్ళకూడదు. ఇదేమి టూరిస్టులు చూసే స్పాట. విశ్వాసం ఉన్నవాళ్ళు తరించడం కోసం గుడి, కానీ అవిశ్వాసవంతులు టూరిస్టుల్లో రావడానికి ఇదేది మాన్యుమెంట్లు కావు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శ్రద్ధ ఉన్నవాడికి ఆలయాలు. శ్రద్ధ అంటే ఆ మతంలో పుట్టినవాడికి శ్రద్ధ ఉంటుంది, లేనివాడికి కుతూహలం ఉంటుంది. రెండుకి చాలా తేడా ఉన్నది ఇక్కడ. అందుకే ఈ ఆలయంలో ఈ కట్టడి ఎప్పటికీ తప్పరండి. మిగిలిన ఆలయాల్లో రాజకీయ కారణాలు, వ్యాపార కారణాల చేత ఈ నియమాలు, వాటి గురించి నేను విమర్శించను. కానీ ఇప్పటికీ ఆలయంలో నియమాలు ఉన్నాయి. ఇంత కలి ప్రభావం ఉన్నప్పటికీ ఉండవలసిన నియమాలతో నడుస్తున్న మహామందిరం మన పూరి జగన్నాథ మందిరం. మిగిలిన అనేక చోట్ల అనేక సడలింపులు అయిపోయాయి, కానీ ఇక్కడ జగన్నాథ నియమాలు అలా పాటింపబడుతున్నాయి. అది కలిదోషాలు లేని చోట్లు 3, ఒకళ్ళు ఉన్నట్టు కనబడినా ప్రభావం లేని చోట్లు 3. అక్కడ సాధన చేస్తే అమోఘ ఫలితం 3 ఉంటాయని పురాణములన్నీ చెప్తున్నాయి. ఒకటి కాశీ, రెండవది బృందావనం, మూడవది పూరి. ఈ 3 క్షేత్రములు కలియుగంలో కూడా ప్రభావం పోకుండా ఉంటాయి. అందుకే ఇంత కలిలో కూడా మనం తరించడానికి మార్గాలన్నీ మూసుకుపోయాయి. అనేక మహామహా గొప్ప గొప్ప స్వయంభూ క్షేత్రములు కూడా కూడని వ్యాపారాల వల్ల, రాజకీయ నాయకుల అనవసరపు జోక్యాల వల్ల అక్కడున్న సహజ శక్తి పోయింది.
నేను చెప్పలేదు. దేవి భాగవతంలో బ్రహ్మవివర్త పురాణంలో ఈ విషయం రాయబడింది, ఉన్నదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే శాస్త్రంలో లేని ఒక్క మాట ఈ వేదిక మీద చెప్పబడదు. ఇది నియమం. ఇక్కడ శాస్త్రంలో ఉన్నవే చెప్తాం. ఆయన ఏం చెప్పాడండి, ఎవరికి తెమ్మాలి అని అడగండి. శాస్త్రంలో ఉన్నది చెప్తున్న ప్రమాణంతో సహా. ప్రమాణం అంటే దాని యొక్క ఎవిడెన్స్ చూపిస్తున్నాం మీకు. ఒకటి బ్రహ్మవివర్త పురాణం, రెండవది దేవి భాగవతం. అందులో చెప్తున్నారు కలియుగం ప్రవేశించిన తర్వాత 5,000 సంవత్సరాలు గడిస్తే ప్రతి క్షేత్రంలోంచి బింబము యందు శక్తి వెళ్ళిపోతుంది, కేవలం వ్యాపారమే ఉంటుంది. అయితే ఎవడో సాధకుడు వెళ్ళి గట్టిగా సాధన చేస్తేనే దొరుకుతుంది తప్ప తేలిగ్గా దొరకదు. ఏ సాధన లేకుండా శక్తి వచ్చే చోట్లు మాత్రం 3. మరి అక్కడ కూడా కలిదోషాలు ఉంటాయి కానీ ప్రభావం ఉండదు అన్నాడు. ఇక్కడ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పాడు. అలాంటి మహాక్షేత్రములు ఏమిటి? 3. ఈ 3 మహాక్షేత్రాల్లో ఒకటి పురీక్షేత్రం. అంత శక్తివంతమైనది. అందుకు ఇక్కడ ఇంకా కలి ప్రభావం అంత లేదు కనుక నియమాలు గట్టిగా పాటింపబడుతున్నాయి. ఎవడేమనుకునే నియమం తప్పరు. పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినప్పటికీ కూడా అతడు లోపలికి ప్రవేశించే యోగ్యత లేని వాడైతే బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే. ప్రధానమంత్రుడు కూడా లోపలికి రానివ్వలేదు ఇక్కడ. అది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. శాస్త్ర నియమాలతోనే క్షేత్రం నడవాలి, అప్పుడే అది ఉత్కృష్టమవుతుంది. అలాంటి క్షేత్రం. అందుకే అలాగని పోని ఇతరులు రాకూడదంటే వాళ్ళకి మాత్రం భక్తి ఉండకూడదా అంటే అందుకే వాళ్ళ కోసం స్వామి తాను రథం మీద కదులుస్తున్నాడు ప్రతి ఏడాది. అంతెందుకు ఇంత గోపురాలు ఎందుకు అనుకున్నారు? గోపురాలు ఎందుకు? ఇది కూడా తెలియాలి. గోపురం అంటే ఏదో వర్షం పడకుండా ఎండ పడకుండా పెట్టడానికి కప్పులు కావు. లోపలికి రావడానికి వీలు లేని వారు కూడా దూరం నుంచి చూసి దండం పెడితే చాలా దేవుడి దయ కలగడం కోసం గోపురం. అందుకోసం ధ్వజస్తంభం, అందుకోసం ద్వారం. అక్కడ ఎన్ని శక్తులు ఉంటాయో మనం లెక్క కట్టలేము, అన్ని ఉంటాయి. అందుకే సరిగ్గా మీకు తూర్పు ద్వారం దగ్గర ధ్వజస్తంభం నుండి చూడగానే జగన్నాథుడు కనబడతాడు. మనం ఈయన పతిత్వాన్ని అంటే దండం పెట్టి లోపలికి వెళ్ళిపోతాం. మరొకటి ఎంత తొందర అంటే వచ్చే వరకు తొందర, వెళ్ళే వరకు తొందర. దీన్ని బట్టి మన ఆధ్యాత్మిక సాధనలో ఎక్కడున్నామో చూడండి. క్షమ లేని వాడికి సాధన లేదు. అరే అక్కడ ఉన్నవన్నీ ప్రతిదీ అణువణువు గొప్ప ఉంటాయి. అక్కడ మసలాలి, చూడాలి. అదే మెయిన్ దర్శనం అయిందా లేదా, జనం ఎంత ఉన్నారో, నీకు బాగా అయిందా, నాకు అవలేదే, ఇలాంటి వీటితో గడుపుకుంటూ ఉంటాయి ఇక్కడ. కానీ పరిసరాల్లో ఉన్న ప్రతి గొప్పతనాన్ని అనుభవించాలండి. ఇక్కడ ఆ అడుగు పెడుతుంటే పతిత పావనుడు, ఆ పేరు వినగానే చైతన్య మహాప్రభు అయితే సమాధులకు వెళ్ళిపోతాడు. ఆ పేరు అంత బాగుందండి. పతితుల్ని పవిత్రం చేయవాడు. అయితే నాకంటే పతితుడు లేడయ్యా అది. ఎందరో పతితులు ఉన్నారయ్యా, వాడిని కాపాడనడం కాదు, నాకంటే పతితుడు లేడు అనుకోవాలి. ఎందుకంటే మహానుభావుడు శంకర భగవత్పాలు వేరే అన్నారు, అమ్మ మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏమజ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. ఎంత అహంకారం కరిగిపోతేనే కానీ ఈ మాట రాదండి. అమ్మ పాపాత్ముల్లో నాలాంటి పాపాత్ములు లేడు, పాపాలు పోగొట్టగలిగే వాళ్ళల్లో నీలాంటి శక్తిమంతురాలు లేదు. ఇది తెలుసుకుని ఏం చేయాలో చెయ్యమ్మా అన్నాడు. చాలా తెలివైన వాడు. ఎంత అందుకే తనని అంతా దానిగా అనుకోవాలి. మళ్ళీ నేను శిక్షాష్టకం చెప్పట్లేదు అనుకోవద్దు, తర్వాత 3వ శ్లోకంలో అదే చెప్తాడు ఆయన. కనుక ఎప్పుడు ఒకరోజు చెప్పినది మరో రోజు లాక్కెళ్ళాలి. నిన్న సమయంలో నిద్రపోతున్నానంటే అదొక దౌర్భాగ్యం, నేనేం చేసేది. ఎందుకంటే అంత తులసీదాస్ గారికి హనుమంతుడు చెప్పాడు రాముడు వచ్చాడు చేస్తానని. రాముడు వస్తాడు కదా అని చందనం అరగ తీసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా రాముడు వచ్చాడు, అప్పుడే నిద్ర వచ్చింది. రాముడిని చూడలేదే. అప్పుడు రాముడు చందనం ఆయనకి రాసి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత హనుమంతుడు వచ్చి ఏం చేసావన్నాడు. ఏంటయ్యా రాముడు రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, వచ్చాడు, నువ్వు నిద్రపోతున్నా సమయంలో అన్నాడు. ఇక్కడ కనుక భగవంతుడు వచ్చినా భగవంతుడిని వింటున్నా నిద్ర వస్తుందని దౌర్భాగ్యం అంత రాసి పెట్టింది అన్నాడు. ఇక్కడ గ్రహించద్దంటే విలువ తెలియద్దు, అనుభవించద్దు. అక్కడ రాముడు వచ్చాడు చూడలేప్పుడు తులసిదాస్. అలా 3 మార్లు అయ్యాక అప్పుడు చూసేట. ఇక్కడ 3 మార్లు అయ్యాక అంటే కర్మక్షయం జరగాలి. ఇక్కడ ఆ రాముడు చందనం రాస్తే కొన్ని కర్మలు క్షయమయ్యాయి. తర్వాత ఇంకా రాముడి తప్ప ఏమీ లేదు, ముక్తి పొందిపోయాడు. ఇంకా చెప్పడానికి ఏముంది, తులసీదాసు వారికే. అందుకు ఆ అనురాగం కలగడం కోసం ఈ విషయంలో మొత్తానికి పతిత పావన మాట ఎంత బాగున్నది. ఇక్కడ ఈ వెళ్ళలేని వారి కోసం జగన్నాథ స్వామి ఇక్కడ పతిత పావన రూపంతో ఉంటాడు. ఆయన చూసి నమస్కరిస్తే చాలు. అయితే మనం చక్కగా పండాల సహాయం తీసుకుని ఆలయంలో దగ్గర దాకా వెళ్ళి ఆయన అనుగ్రహం పొంది వస్తాం, సందేహం లేదు. కానీ అంత దాకా వెళ్ళలేక భక్తి కలిగి పతిత పావన్ని చూసిన ఆ దర్శన ఫలం ఇవ్వడం కోసం స్వామి అక్కడ ఉన్నాడు. ఈ సలబేగో ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పారు, నాయనా మనం ఎప్పుడు వెళ్ళం కానీ నాకు బాగా నమ్మకం సుమా, జగన్నాథ స్వామి రక్షిస్తాడు.
అందుకే ఎల్లవేళ జగన్నాథుడిని ఆశ్రయించు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పుడు ఆయన ఈ బయటే కూర్చొని ఆ పతిత భావాన్ని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ నిరంతరం ఆయన నామం జగన్నాథ నామం అనుకుంటూ ఆనందపరుచులు ఉంటూ ఉంటే జగన్నాథునికి దయ కలిగి ఆయన రోగములన్నీ పోయాయి. అప్పుడు స్వామి దర్శనమైంది, ఆయనకి స్వయంగా దర్శనమిచ్చాడు. మనం చూడడం కాదు, ఆయన చూడడం. ఆయన దర్శనమిస్తే అప్పటికప్పుడు పతిత పావన అనే మొకటంతో కొన్ని స్తుతులు చేశాడు ఆయన. ఇప్పటికీ చదువుతారండి ఇక్కడది. పతిత పావన నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తికి తత్రార్పిత. ఇప్పుడు పతిత పావన అనగానే మనకేం భావం కలిగింది? ఒక ధైర్యం వచ్చిందా లేదా? లేకపోతే తరించడానికి నాలో ఏ అర్హత ఉందని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ప్రతివాడు భయంతో వణికిపోతాడండి. తరించాలనుకుంటే నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు కూడని ఆలోచనలు, చెయ్యరాని పనులు, మనస్సు క్షణం కూడా నిలవలేకపోతున్నాం. ఎలా తరిస్తాం? పతితమేగా అన్నప్పుడు నేనున్నాను నాయనా అని ధైర్యం పతిత పావన నామంలో ఉంది. అలా పాప సంహారకమైన నామం ఉంటుంది, పాపనాశన. ఈ నామం మనకి విష్ణు శాస్త్రంలో వస్తుంది. పాపనాశకుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు, పాపం పోగొడతాడు. ఏంటండి నామం అన్నంత మాత్రం పాపం పోగొడతాడంటే ఎందుకు పోగొట్టాడయ్యా అన్నాడు. ఏ జాతిలో పుట్టినా పోగొడతాడయ్యా. విజాతులన్నీ వృధా వృధా అజామిళాదులది ఏ జాతి. ఆయన జీవితంలో ఎంత మహాపాపం చేశారండి. పుట్టినదేదో వేద పండితుల కులంలో, నిత్యాగ్నిహోత్రం, తల్లిదండ్రులు మహాపండితులు, సాధ్వైన భార్య, ఇన్ని ఉన్నాయి. ఏం లాభం? ఒకసారి అడవిలో సమిధల కోసం దర్భల కోసం వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఒక వేశ్య ఒక బిటునితో కలిసి విహరించడం చూశాడు. ఆ వేశ్య మీద మోహం కలిగింది. ఎంత మోహం అంటే ఒక విటుడితో తిరుగుతున్న వేశ్య కావాలనుకున్నాడంటే ఎన్ని పాపాలు ఉంటే ఆ కోరిక పుడుతుందండి. అసహ్యకరమైన కోరిక. పోనీ ఆవిడ ఎవరు ఇంకో పురుష స్పర్శ లేని స్త్రీ ఆ కోరిక పుట్టడానికి తాను స్వయంగా చూస్తున్నాడు. పరపురుషుడితో మరొక పురుషుడితో తిరుగుతున్న వేశ్య. మరి ఇవాళ ఈ పురుషుడు బహుపురుషుడితో ఉన్నదే కదా వేశ్య. ఆ విటుడు వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంలో మనం కలుసుకున్నాడు. పైగా పోనీ విటుడిలా వ్యవహరించాడా? లేదు. నువ్వు నాకు జీవితం అంతా కావాలన్నాడు. అంతవరకు చేసిన అగ్నిహోత్రాలు, వేద పఠనం, భార్య, తల్లి, తండ్రి, విద్య, పరుగు, ప్రతిష్ట అన్నీ మర్చిపోయాడు. మోహం అంత గట్టిదండి. ఎవడనుకుంటే ఏమైంది, నా లోకం పట్టదు, ఏదైనా చేసేస్తాను. ఆ మోహానికే కలియుగంలో ప్రేమని పేరు పెట్టి నానా దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆ మోహంలో పడిపోయి నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను, జీవితం అంతా నీతో ఉంటాను. ఇంత భ్రష్టత్వం అండి. ఆవిడ చెప్పింది, నాయనా నువ్వు ఎటువంటి వాడి, పవిత్రుడివి, ముట్టుకోవడానికి కూడా పరిస్థితి సరిపోదే, అలాంటి మహాత్ముడు నువ్వు ఇలా అనొచ్చా? దీనివల్ల నీకు ధర్మభ్రష్టుడు అయిపోతావు. మళ్ళీ వేదం చెప్పడానికి అర్హత ఉండదు నీకు. అగ్నిహోత్ర క్రియకి అర్హుడివి కావు. నీ సమస్తములైన కర్మలు, సంస్కారములు నాశనం అయిపోతాయి. అయినా పర్వాలేదు, నువ్వు కావాలన్నాడు. చూసారు దౌర్భాగ్యం. అవి నిలిచేవా చెప్పండి ఇక్కడ? కానీ ఆ మోహం అంత గట్టిది. పాపం చేయడానికి వెనుకాడకుండా చేసేది మోహం. మొత్తానికి ఆమెను చేపట్టాడు, వివాహం చేసుకున్నాడు. పైగా జీవించాలంటే ఇదివరకుట్లా మంత్రం చెప్తాడా, తంత్రం చెప్తాడా? జీవింపజేయడం కోసం ఏం చేశాడు అంటే కూడని వాళ్ళు చేశాడు. దాంట్లో హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు, అన్నీ చేశాడు. సంతానం కన్నాడు. అదృష్టమో దురదృష్టం 10 మంది సంతానం. ఆ 10వ వాడికి పేరు పెట్టాడు నారాయణ. చచ్చే సమయం వచ్చింది. ఎంత విర్రవీగి తిరిగినా ఈ సమయం రాక తప్పదు ప్రతివాడికి కూడా. ఏ సమయం? నోటితో అనడానికి భయం. చచ్చే సమయం తప్పదు, అవసాన దశ. అప్పుడు కనబడ్డారు ముగ్గురు యమకింకర్లు. అప్పుడే కనబడతారు వాళ్ళు. ఒక ఆయన నాకు కనబడలేదు నమ్మనండి అని, వాళ్ళు కనబడితే చెప్పడానికి వెనక్కి రావు నువ్వు. ఆ టైంలో వాళ్ళు కనబడతారు. ముగ్గురు కనబడ్డారు. ఎలా ఉన్నారో కూడా వర్ణించారు. అప్పుడు వారు భయంతో ఉన్నప్పుడు తప్పకుండా గుర్తొచ్చేది ఎవరి మీద నువ్వు ఎక్కువ మమకారం పెట్టకుండా వాళ్ళే గుర్తొస్తారు. అందుకే ఎక్కువ మమకారం ఎవరితో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే వాళ్ళే చచ్చే సమయంలో గుర్తొస్తారు. కానీ ఇతరికి కొడుకు 10వ కొడుకు మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఎంత ఆమెను కాదని, అందరినీ కాదని ఆమెను చేసుకున్నా అవి ఎక్కువ కాలం నిలవు, తర్వాత పోతాయి. ఆ ప్రేమ మోహం మరొక వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ ప్రేమలన్నీ కేవలం వంచనే, ఏది ఎక్కువ కాలం ఉండదు. సరే, చివరికి వచ్చేటప్పటికి దూరమున నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ నారాయణ నారాయణయని ఆత్మనందను పిలిచెన్. వాడు పొరపాటు నారాయణ పేరు పెట్టాడు కదా, నారాయణ 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 అన్నాడు 3 మార్లు. అతడు నారాయణ అన్నప్పుడు ఆయన దృష్టిలో ఎవరున్నారు? కొడుకున్నాడు. కానీ నారాయణ అనగానే విష్ణుదూతలు వచ్చారు.
విష్ణుదూతలు వచ్చి యమకింకలు చూశారు. యమకింకలు వణికిపోయారు విష్ణుదూత ముందు. ఇతను మా క్యాండిడేటే, మీరు వచ్చారు ఏమిటి అన్నారు వాళ్ళు యమకింకలు. మీ క్యాండిడేట్ అనడంలో సందేహం లేదు, ఎందుకంటే మీకు ఎలాగో వారెంట్తో వచ్చారు మీరు, ఈ రికార్డ్ అంతా మీ దగ్గర ఉంది, అందుకే తీసుకొచ్చి మీకు తప్పు లేదు. కానీ ఇప్పటి వరకు వీడు పాపాత్ముడే. ఇప్పుడు నారాయణ అన్నాడుగా, ఇంక వీడు మావాడు, కానీ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. మీరు చెప్పేక ఆర్గ్యుమెంట్ లేదు, కానీ మా విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంత పాపాత్ముడు ఒక్క శబ్దంతో ఇలా అయిపోతాడా అంటే ఏమనుకుంటున్నారు? నామం అంటే నీకు నామం అన్నప్పుడు భగవంతుడు స్ఫురించకపోయినా నామ ఉచ్చారణలో శక్తి ఉంది, అది దాని యొక్క ప్రభావం ఇక్కడ. అది ఎంత శక్తిని పెట్టేటంటే నీకు అర్థం కాదు. బాంబు చూడటానికి ఇస్తే కనబడుతుంది, దాని ఏముంది నీకేం తెలుసు? పేరుతే తెలుస్తుంది. పేరుతే మాత్రం తెలుస్తుందా? పోతాం. దానిలో ఏం దట్టించారంటే నీకేం తెలుస్తుందయ్యా? అలాగే ఒక నామంలో ఎంత శక్తి ఉందో నీకేం తెలుసు? నీకు తెలియదు. అందుకే నామం గురించి ఆర్గ్యుమెంట్ చేయకు. ఆ శబ్దానికి ఎంత శక్తి ఉందో. అందుకే నారాయణ అన్నప్పుడు భావంలో నారాయణుడు లేనప్పటికీ శబ్దంలో నారాయణుడు ఉన్నాడు. ఎందుకంటే శబ్దం నువ్వు నేను తయారు చేసుకున్నది కాదు, నువ్వు అంటున్నావు కానీ అది నువ్వు తయారు చేయలేదు. ఆ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ సౌండ్ ఏమున్నాయో నీకేం తెలుసు? అది ఋషులకి, మహాత్ముడు వాళ్ళకు తెలుస్తుంది. ఇక్కడ అనుచాలు తరించిపోతావు. అలా అంటే అందువల్ల పాపాలు పోయే. దీన్ని బట్టి ఒక్క మాట తెలుసుకోవాలి, ఎన్నో పాపాలు చేశాను, తిరిగి నేను ముక్తి పొందాలి అంటే పాపాలుంటే జరగదు. పతితుడిని అయిపోయాను, నేను పావనుడిని కావాలంటే ఏం చేయాలి? వెంటనే ప్రశ్న వేస్తే వేదంలో అనేక ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. ఏ పాపం చేసినా ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. అందుకని పాపం చేసేనే నేను తరించేది ఎలాగా అని బాధ కానీ కలిగితే ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. చేస్తే ఆ పాపం పోతుంది. అప్పుడు నువ్వు పుణ్యకర్మలు చేయడానికి అర్హత వస్తుంది. అది తెలుసుకోండి. పాపం ఉన్నంతకాలం సత్కర్మ చేయడానికి అర్హత ఉండదు. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే అప్పుడు పాపం పోతుందని చెప్పలేదు, పుణ్యకర్మలు చేయడానికి అర్హత వస్తుంది. పాపం కొంత మాత్రమే పోతుంది, ఎందుకంటే పాప వాసన ఎక్కడికి పోతుంది అన్నాడు. అది పోగొట్టలేదు. కానీ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకపోతే తరించలేము మనం. అందుకే పెద్దలను తెలుసుకుని ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. మీరు ఎన్నెన్ని చేసుకుంటాం ప్రాయశ్చిత్త కర్మలు? పాపాలు ఎన్నో ఉన్నాయి, ప్రాయశ్చిత్త కర్మలు అన్నీ చేయడం. రెండు చేద్దామన్నా ఏంటో తెలియదు. పోనీ తెలిసిన వాడితే చేయిద్దామన్నా వాడికి తెలుసో లేదో మనకు తెలియదు. అంతే కదా. ఒక యజ్ఞం చేస్తే పాపం పోతుంది, ఆ యజ్ఞంకి అవున పిలుస్తాం. వాడు కరెక్ట్గా చేస్తున్నాడు, గ్యారంటీ ఏమిటి? వాడు మంత్రం లోపం చేయొచ్చు, ద్రవ్యం లోపం చేయొచ్చు, ఎన్ని చికాకులు ఉన్నాయి. మరి ఇంత చేసినా సంపూర్తిగా పాపాలు పోతాయని చెప్పలేము. మరి గతే ఏమిటి అని అడిగాడు పరీక్షణ్ మహారాజు సుఖయోగిందుడితో. అప్పుడు శుకుడు భాగవతం చెప్తూ చెప్తూ మధ్యలో చిన్న కథ పక్కన చెప్పాడు. ఈ విషయంలో నాకు ఒకప్పుడు అగస్త్యుల వారిని ఒక కథ చెప్పారయ్యా, ఆ కథ నీకు చెప్తున్నానంటూ ఈ కథ చెప్పాడండి. మరణపరిగే సమయంలో నారాయణ అనగానే విష్ణుదూతలు యమదూతలు కనబడ్డారు. తర్వాత ఏం జరిగింది? విష్ణుదూతలు నేను వైకుంఠానికి తీసుకెళ్ళలేదు, అక్కడ ఆగాలి. చాలామందికి తెలియక ఎంత పాపం చేశారో చివరికి రామ అనేస్తారని జోకులు వేస్తారు. ఇంత పాపాత్ముడు కనుక చివరికి అండు కూడా. ఇప్పుడు పాపాలకు పోతే రామాయణం ఉందండి ఇక్కడ, అందులోంచే పోతాడు వాడు, ఇంకేమంటాడు? కానీ చివరిలో అంటాను ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు కొంతమంది. ఈ రోజుల్లో మరొకటి రకరకాల నల్స్ తయారయ్యాయి కదా, ప్రతివాడు కామెంట్ చేశాడు మీ హిందూ మతం గురించి. ఒక నాస్తికుడు మాట్లాడుతూ పర్వాలేదు, హిందూ మతంలో ఒక సౌకర్యం ఉంది, పాపాలు చేసినా చివరికి రామానేస్తానన్నాడు. అనగానే విన్నవాడు నవ్వారు. అనలేవు. ఒక ఆయనకి మనవలందరూ పోతూ ఉన్న దశలో కాస్త పుణ్యమైన ఇద్దామని చెప్పి నారాయణను అంటే వాడు అనట్లేదు. మరి సగమైనా అనిపిద్దామని చెప్పి నార తెచ్చి చూపించాడు. చూపిస్తే వాడు పీచ్ అన్నట్టు. ఏం చెప్తాను? అది కథగా మీ అందరికీ తెలిసినదే కనుక అది స్ఫురించడం అంత తేలిక కాదండి. చచ్చే సమయం నీ చేతిలో లేదు, అప్పుడు నీ బుద్ధి కూడా నీ చేతిలో ఉండదు, తెలుసుకో. మరి అంతకాలేచ మామేవ స్మరణముక్త కళేబరం అన్నాడు కదా, అంటే అంతకాలే చా అన్నాడు కదా మా కృష్ణుడు. అంత్యకాలమునందు కూడా, చా అంటే కూడా అని అర్థం. బ్రతుకంతా ఏది ఉంటుందో చివరిలో అదే గుర్తుకొస్తుంది. అందుకే మోహాన్ని పెంచుకోక చివరికి అవే గుర్తొస్తాయని చెప్పడానికి అదే కారణం. ఎదురు పుత్రుడి మీద మోహం, అదృష్టవశాత్తు నారాయణుని పేరు పెట్టాడు. ఇప్పుడు అలా పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు, ఎందుకంటే పేర్లు కొత్తవి కావాలి కదా. వృత్తికి పుత్తికి చిత్తుకు అని పేర్లు పెట్టుకుంటున్నారు. చివరికి అదే చిత్తుకు పుత్తుకు గుర్తొస్తే పోచలేదు. ఏం చేస్తే అలా తరించే అవకాశం కూడా లేదు ఇక్కడ. కానీ నారాయణ అన్నప్పుడు ఆ శబ్దం ఎంత గొప్పదండి. శబ్దమాత్రం అంటే మీనింగ్ పక్కన పెట్టు, సౌండ్ ఇట్ సెల్ఫ్, మియర్ సౌండ్ ఇట్ సెల్ఫ్.
అంటే ఓన్లీ బై ప్రొనౌన్సింగ్ ఇట్, ఉచ్చారణ మాత్రం చేత ఎంత శక్తి వచ్చిందో చూడండి ఇక్కడ. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. ఇది సత్యం. ఎందుకు? శాస్త్రం చెప్పింది అని నమ్మితే శ్రద్ధ అనేది. ఆ శ్రద్ధ ఉండాలి నామానికి. కానీ ఇక్కడ ఈ వెళ్ళిపోయిన వాడికి శ్రద్ధ లేదు, కానీ నామం అన్నాడంతే. అంటే ఏం జరిగింది? ముక్తి రాలేదు. ఒకటే జరిగింది, యమకింకలు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. చూస్తూ ఉన్నాడు ఈయన. సూక్ష్మదేహం చూస్తుంది ఆ సమయంలో, స్థూలదేహం కాదు. ఆ సూక్ష్మదేహంతో వాళ్ళ వైపు చేతులు చాచారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. వాడు చిన్న నవ్వునగా అంతర్ధానం అవుతుంది. జరిగింది ఇది. వాళ్ళు తీసుకెళ్ళలే, ఇతడికి రియలైజేషన్ వచ్చి తిరిగి బ్రతికాడు. అక్కడ జరిగింది అదృష్టం. దానితో పశ్చాత్తాపడి ఒక్క నామం తెలియకంటేనే ఎంత ఉన్నదంటే ఆ నారాయణను ఆశ్రయిస్తే జన్మ చరితార్థం చేసుకోవచ్చు. ఏం కష్టపడాలి దీనికి? ప్రేమగా నామం అంటూ ఆయన తలంచుకుంటూ బ్రతికేయవచ్చు అని చెప్పి అప్పటికప్పుడు మానసికంగా అన్ని పరిత్యజించి హరిద్వార క్షేత్రానికి చేరి గంగా తీరంలో జీవిస్తూ భగవన్నామం పలుకుతూ శేష జీవితం పూర్తి చేశాడు. చిట్ట చివరికి ముక్తి పొందాడు. కానీ భగవన్నామస్మరణ వల్ల ఇక్కడ జరిగింది ఏంటి? పాపనాశనం జరిగి బాగుపడ్డానికి అవకాశం ఇచ్చాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే ఏదోలా చివరికి నామం అంటే మోక్షం కాదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఈ కథ మనకెందుకు చెప్పాడు అంటే, ప్రాయశ్చిత్త కర్మలు కూడా తొలగించలేని పాపాలు చాలా ఉన్నాయి. ప్రాయశ్చిత్త కర్మల కంటే గొప్పగా భగవన్నామం పలికితే ఆ పాపాలన్నీ పలుకుపోతాయి. అందుకే భగవన్నామం పలకడం కంటే ప్రాయశ్చిత్త కర్మ మరొకటి లేదు. అదే తనివి తీరా భగవన్నామాలను అంటూ ఉంటే పాపనాశనం జరుగుతుంది. దీన్ని బట్టి పాపం నుంచి బయటపడడం కోసం భగవంతుడు మనకు ఎంత ఉపాయం ఇచ్చాడండి. నామాలు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, నిజ సర్వశక్తి తత్రార్పిత, సర్వశక్తుల్ని అందులో పెట్టేశాడు. నియమిత స్మరణేన కాల, నియమాలేం లేవు దానికి. ఈ సమయంలో స్మరించి ఆ సమయంలో స్మరించని విధులేం పెట్టలేదు, కఠిన నియమాలేమి లేవు. హాయిగా చేసుకోవచ్చు. దీన్ని బట్టి శక్తివంతమైన నామాలు ఇచ్చాడు. సులభంగా అనగడానికి అవకాశం ఇచ్చాడు. అయ్యా ఈ రోజుల్లో అందుకు ఉపవాసాలు చేయాలండి, నియమాలు లేవండి అంటే ఉపవాసాలు అక్కర్లేదు. దానికి పగలా రాత్ర మధ్యాహ్నమా అక్కర్లేదు. నువ్వు బ్రతుకుంటే చాలు, ఊపిరి తీస్తుంటే చాలు, నోరుంటే చాలు అను, మనసుంటే చాలు అనుకో. నామాన్ని రెండు విధాలుగా చేయొచ్చు, మనస్సుతో నోటితో. చాలు, తరించిపోతుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? అంత గొప్పది. అలా అనుకుంటే తరించిపోవడానికి భగవంతుడు ఎంత దయ కాకపోతే, అందుకు ఆయన దయంతో పైన ఒక్క రెండు వాక్యాలు చెప్పి, నాం అకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. ఏ నియమాల్లో? కాల నియమాల్లో. ఏతాదృశీ తవ కృపా భగవన్, ఓ భగవంతుడా నీ దయ ఎంత గొప్పది. ఈ విధంగా నీ దయ ఉంటూ ఉంటే మమాపి దుర్దైవం ఈదృశం, నా దురదృష్టం ఇలా ఉన్నదయ్యా. ఏం చేయమంటావు? ఇహా జని నా అనురాగ, అంత గొప్ప విలువ కలిగిన నామంపై నాకు ప్రేమ కలగట్లేదే అని. కలియుగంలో ఏం జరుగుతుందంటే, కొంతమంది జ్ఞానం చెప్తున్నామన్న ఉద్దేశంతో ఈ నామాలు భక్తులు పక్కన పెట్టేయండి, ఆత్మజ్ఞానం ముఖ్యం అని చెప్తుంటారు. ఆత్మజ్ఞానం ముఖ్యమే కావచ్చు, కానీ వీళ్ళు ఒక విధంగా వేద విరోధులు. ఆత్మజ్ఞానులైన మహాత్ములు నేటికి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు మొదలైన వారు నామహిం అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నామ అనిపిస్తున్నారు మన చేత, కానీ లేనిపోని వేదాంతులు మనం చెప్పుకున్న వాళ్ళు నామంపై నిష్ఠను పోగొడుతున్నారు, శ్రద్ధను పోగొడుతున్నారు. ఒక ఆయన మధ్య ప్రవచనం చెప్తూ మాట అన్నాడు, నామం అంటే తరిచిపోతారు కానీ నమ్మద్దు, ఆత్మజ్ఞానం తెచ్చుకోవాలంతే. ట్యాబ్లెట్ పేరుంటే రోగం పోతుందా? ట్యాబ్లెట్ తినాలి. కానీ ఇలాంటి మాటలు వినడానికి అంటే బోలు మనం చప్పట్లు కొట్టిస్తాం. వినడానికి బాగుంది కదంటే, ట్యాబ్లెట్ పేరు నువ్వు పెట్టావు, నామం నువ్వు తయారు చేయలేదు, భగవంతుడు ఆ రూపంతో వచ్చాడు. అది రెండుకి తేడా ఇక్కడ. ప్రతి నామం భగవంతుడి యొక్క శబ్దావతారం, శబ్ద రూపం, ది సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. నామం అంటే తెలుసుకుంటాడు, శబ్ద రూపంతో భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అంత శక్తివంతమైనది నామకారి. అయితే మనందరం కూడా అజామిరుల్లా బ్రతికేసి నామం అంటే బాగుపడిపోతామని అనుకోవద్దు. ఇంత విలువైనది నామం కనుక ఆ నామం పట్టుకుని మనం ధర్మ సాధన, భక్తి సాధన, జ్ఞాన సాధన చేసుకోవాలి. ధర్మ, భక్తి, జ్ఞాన మూడు చేసుకోవాలి. నామం ఊతంగా మనకు తెలిసిన ధర్మం చేయాలి. ఎందుకంటే అన్ని ధర్మాలు మనం చేయలేం, అది కూడా బాగా తెలుసుకోండి. నేను ధర్మంలో ఉన్నాను కనుక మోక్షం గ్యారంటీ అనే దమ్మ ఎవడుకుందండి? ఒక్కసారి చెప్పండి. ఇక్కడ మన ధర్మంలో ఉన్నామా? ధర్మాలు ఎన్ని తెలుసు, తెలిసిన ధర్మాలే మనం
పోనీ వేదాంత జ్ఞానంతో తరించగలమా అంటే వేదాంతానికి అపారమైన వైరాగ్యం కావాలి. ఉందా? నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ భోగ విరాగం, శమదమాది షట్గుణ సంపత్తి, తితిక్ష, ముముక్షత్వం ఏవి చూస్తుంటే ఆ మార్గము మూసుకుపోయింది, ఈ మార్గము మూసుకుపోయింది. పోనీ భక్త అంటే మునుపు చెప్పినట్ల శుద్ధ భక్తి లేదు. గోపికలకి ప్రహ్లాదాదులకున్న శుద్ధ భక్తి లేదు. మరి ఎలా ధరిస్తాం? పెద్ద ప్రశ్న కదండి. అని ఎప్పుడైనా అనిపించిందా? తరించాలని క్వశ్చన్ వస్తేనే శిక్షాష్టకం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితేనే విలువ తెలుస్తుంది. ఆ తపం లేని వాడికి శిక్షాష్టకం చెప్పినా ఒకటే, మరో అష్టకం చెప్పినా శిక్షే. తపన ఉండాలి, ఉంటే తెలుస్తుంది. నిజంగా చూస్తే అన్ని మార్గాలు మూసుకుపోయేలేదా? ఇప్పుడు ఎలా తరించేది? నామ మార్గం తెలుస్తుంది. నామం గట్టిగా పట్టుకు నువ్వు ధర్మంతో తరించలేనన్నావు కానీ ధర్మం మాని చేయగలిగినంత ధర్మం చెయ్యి, చేయగలిగినంత చెయ్యు. చేయాల్సినది చేయలేదు, అంతే కదా. చేయగలిగినంత చేశాను ఏంటంటే చేయాల్సినది చేయలేదు, అవునా లేదా? అంటే చేయగలిగినంత చేసావు, సంతోషం. నామం పట్టుకో, అప్పుడు చేయాల్సినంత ఫలితం ఇచ్చేస్తాడు భగవంతుడు. నామం కొన్న శక్తి అదండి ఇక్కడ. అలా వేదాంత జ్ఞానం వింటున్నాం, ఉపనిషత్తులు కంఠస్థ పెట్టాం, భగవద్గీత 700 శ్లోకాలు చదివేస్తామండి. ఒక్కసారి ఆలోచించండి, అందులో చెప్పిన ఏ ఒక్క శ్లోకమైన జీవితంలో మనం తెచ్చుకున్నామని అంటున్నాన్ని కాదు. మళ్ళీ మనము మన వ్యాపారం, మోసం, అబద్ధాలు వీటితోనే బతుకుతున్నాం. ఎవడికి వాడు ఆత్మకు ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని విన్నా ఏం లాభం? వివేకం ఉందా? వైరాగ్యం ఉందా? కనుక మన వేదాంతం పట్టుకున్నామని గర్వించడానికి లేదు, ధర్మంలో ఉన్నామని మురిసిపోవడానికి లేదు, భక్తి పరువులము అని చైతన్య మహాప్రభువులాగా పరవశించిపోవడం లేదు. కనుక నామం పట్టుకుంటూ చెయ్యగలిగినంత ధర్మం చేస్తూ మనకి ఎప్పటికప్పుడు మనసుని హెచ్చరిక చేసుకుంటూ పాపం జోలికి వెళ్లకుండా నామ నియమాలు పాటిస్తూ ఉంటే నామం మనల్ని ఈ జన్మలో తరింపజేస్తుంది. అందుకు నామ నియమాలు చెప్తున్నాడు. నామ నియమాలు ఇక్కడ వివరిస్తున్నాడు. ఇవి ఎలా చెప్తాడంటే ఇవి చెయ్యకూడదు అని చెప్తాడు. అవి చెయ్యకూడదు అని తెలుసుకుని ఆ చెయ్యకూడదు చెయ్యకుండా ఉండడమే నియమం. అవి 10 నియమాలు. ఈ 10 జాగ్రత్తగా పాటించాలి. ఇవి చెప్తున్నారు. నామం పట్ల 10 అపరాధాలు చెయ్యకూడదు అన్నారు. 10 అపరాధాలు అంటే నామంతో తరించిపోతారని చెప్పగానే మనకు భావం కలుగుంటుంది. అబ్బా, నామం ఒక్కటి చాలండి, ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు, నామం ఉంది కదా. కానీ మీరు నామం అంటూ ఉంటే చెడు చేసే బుద్ధి క్రమంగా పోతుంది. కొంతమంది అంటూ ఉంటారు, అయితే నామం చేస్తే సరిపోతుంది, పాపాలు చేస్తారండి అని. కానీ నువ్వు రోజు నామాలు చేస్తుంటే నీ పాపం చేసే బుద్ధి తగ్గిపోతుంది. అది గొప్పతనం అండి. పాప సంస్కారాలు పోతాయి, పాప వాసనలు పోతాయి. అని నామాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ 10ని చెప్తున్నారు, శ్రద్ధగా పెట్టుకోవాలి. నామయోగానికి ఈ 10 కూడా చైతన్యులే చెప్పారని కొంతమంది చెప్తారు, కానీ చైతన్యులు చెప్పారని ప్రమాణం కనబడదు. కానీ శాస్త్రసిద్ధంగా ఉన్న శ్లోకం ఇది. సన్నిందాసతి నామ వైభవ కథ శ్రీశేషయోర్భేదధీః అశ్రద్ధా శృతి శాస్త్ర దైశిక గిరాం నామ్న్యర్థవాద భ్రమః నామాస్తితి నిషిద్ధ వృత్తి వీతత్యాగో హి ధర్మాంతరైః సామ్యం నామ్ని హరస్య చ హరేః నామాపరాధాదశ. ఈ శ్లోకంలో 10 నామాపరాధములు చెప్తున్నారు. ఇవి చెయ్యరాదు అని చెప్తున్నారు. మొట్టమొదటి అంటే ఇప్పుడు ఇవి చెయ్యకూడదు అనే భావంతో మనం చెప్తున్నాం. ఇవి చెయ్యాలని కాదు, అవి చేయకుండా ఉంటే చేసిన మంచి పనులు చేసినట్టే. మొదటిది సన్నింద. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నామజపం చేస్తున్నాను, తరించిపోవడానికి సాధన దొరికింది అనే భావంతో సత్పురుషుల్ని నిందించరాదు. ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది కాస్త ఉదాహరణ తెలివి కాగానే పెద్దవాళ్ళని నిందిస్తుంటారండి, ఆచార్యులు నిందిస్తూ ఉంటారు. నీకేం తెలుసు? ఒకవేళ ఒక సత్పురుషుడు అవునో కాదో నీకు తెలియదు, ఒక సత్పురుషుడు నీకు అసత్పురుషుల్లా కనబడుతున్నాడు, వెంటనే వాడు నిందించేస్తావా? లేదని వాడు చెడ్డవాడు నాకు తెలుసు అయినా నిందించకూడదు. ఎందుకంటే నువ్వు చూసేదే సత్యమని ఎవడు చెప్పొచ్చాడు, ఎవడు సత్పురుషుడు తెలియదు. కానీ నింద లేకుండా బ్రతకడం చాలా ముఖ్యం. ఏమైనా సత్పురుషులు నిందిస్తే అప్పటి వరకు చేసుకున్న పుణ్యం దగ్ధమవుతుంది, తెలుసుకోండి. అదే ఎప్పుడు నోరు జారిపోయి ఇంకొక ఏకవచనంతో పిలవడం కానీ తీసిపరి వాడా అంటుంటారు కొంత పెద్ద పెద్ద వయస్సున్న వాళ్ళు కూడా. అరే వయస్సులో పెద్దవాడిని ఏకవచనంతో పిలవకూడదే, విద్యలో పెద్దవాడిని అలా పిలవకూడదే, ఆ మాత్రం తెలియదు. ఎందుకంటే ఇంకొకరిని మనం గౌరవించాం లేదా గౌరవించలేదు అంటే వాళ్ళకేమీ లాభం లేదు, నష్టం లేదు. నీకు గౌరవించకపోతే నీకు నష్టం, గౌరవిస్తే నీకు లాభం. అందుకే సన్నింద అనేది చెయ్యరాదు. అసతి నామ వైభవ కథ రెండవది చెప్తున్నారు చూడండి. రెండవ అపరాధం ఏంటంటే
అసత్పురుషుల దగ్గర నామవైభవం చెప్పరాదు. ఒకవేళ ఇవాళ పొరపాటు జరిగితే జగన్నాథుడు క్షమించుగాక. ఇది ఇంతమంది వింటున్నారు, ఇంతమందిలో ఎవరి సంస్కారాలు ఏంటో నాకు తెలియదు, అందరూ సత్పురుషులు అనుకుంటే నాకు సంతోషం. అసత్పురుషుల దగ్గర నామవైభవం చెప్పరాదు, ఇది మనం చెప్తున్నాడు ఇక్కడ. చెప్తే దోషం. ఎందుకు చెప్పరాదు చెప్పండి, మీరే చెప్పగలరు. ఎందుకంటే నామవైభవం వాడి దగ్గర చెప్తే వాళ్ళు ఎన్ని భావాలు కలుగుతుంటే ఇందాక చెప్పినట్టు పేరన్నంత మాత్రాన పాపాలు పోతాయా, ఆ పేరుకి ఏముందిలేండి అంత గొప్ప, ఇలాంటి భావాలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ నమ్మకం ఉండదు, పైగా వాళ్ళకి విలువ తెలియదు, శాస్త్రం తెలియదు, వాసన తెలియదు, అందుకే తీసి పారేస్తారు ఇక్కడ. అందుకే వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు అవహేళన చేస్తారు, తక్కువ చేస్తారు. అంటే నువ్వు నామవైభవం వాళ్ళ చేత తక్కువ చేయించగలిగి నీకు దోషం వస్తుంది. అందుకే చాలామంది మహాత్ములు చెప్పమన్నా చెప్పరండి. ఎందుకంటే నువ్వు అయోగ్యుడు అని చెప్పట్లేదు, వాళ్ళకి తెలియక కాదు. అయోగ్యుల దగ్గర చెప్పరాదు, ఇది రెండవది. అసతి నామవైభవ కథ రెండవది తెలుసు కదా. నేను చెప్తున్నదంతా ఋషులు చెప్పిన వాక్యం, ఇది బాగా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మూడవది శ్రీశేషయోర్భేదధీహి. శ్రీశ ఈశ. శ్రీ అంటే లక్ష్మి, శ్రీశ అంటే లక్ష్మీపతి, ఈశ అంటే శివుడు. శ్రీశేషయోర్భేదధీహి. శివుని యందు విష్ణువు యందు భేదము దోషము, అంటే వారి యందు భేదము చూడరాదు. నువ్వేదో విష్ణునామ ప్రియుడివి, కృష్ణనామం ప్రీతి కలిగింది, అది మంచిదే. కృష్ణనామం అనుకో, తరించిపో. కానీ ఆ శివనామం వల్ల తరించారండి అన్నావా, పాపాత్ముడివి. నామం చేసేవారు భగవన్నామంలో ఒక నామం మీద ప్రేమ పడుతూ ఇంకొక నామాన్ని నిందించరాదు. ఎందుకంటే కొంతమంది ఆచార్యులు అన్నవారు శివనామం అనరు, ఎందుకంటే వాళ్ళు విష్ణు భక్తులుట. అలాంటి వాళ్ళని ఆచార్యులు అన్నవాళ్ళు పాపాత్ములు తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళని ఆచార్యుడిగా స్వీకరించమని దురదృష్టం మనకి. శివాలయానికి వెళ్ళకండి, తీర్థం పుచ్చుకోకండి, శివుణ్ణి అనకండి, అంటే విష్ణువునే శివరూపంలో నిందించండి అన్నట్టు తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఆచార్య స్థానం ఇవ్వరాదు. మీరు మొత్తం చైతన్య మహాప్రభు చరిత్ర చదవండి, ఆయన ఎక్కడ శివనింద చేయలేదు. ఆ మాటకు వస్తే మీరు విష్ణు సహస్రం చదువుతున్నాం కదా, అందులో శివనామం 2 చోట్ల వస్తుంది తెలుసా. శివనామం పలకద్దన్న వాళ్ళు కూడా విష్ణు సహస్రం చదువుతారు, అప్పుడేంటి కట్ చేసేస్తారా. సర్వసర్వ శివస్థాణు క్షేమకృత్ శివ, అక్కడ వచ్చింది, 2 చోట్ల వచ్చింది. స్వయంభూ శంభురాదిత్య, శంభునామం వచ్చిందా లేదా. రుద్రో బహుశిరా బభ్రుహు, ఆ మాటకు వస్తే శిపివిష్ట నామం వచ్చింది. రుద్ర మంత్రాల్లో శిపివిష్ట అని శివుడి పేరు. వేదముల్లో అసలు భేదం లేదండి. శివనామాలని విష్ణువుకుంటే, విష్ణునామాలని శివుడికుంటాయి. మీరు విష్ణు సహస్రనామాలు శివనామాలు చూస్తారు, శివ సహస్రనామాలు విష్ణునామాలు ఉంటాయి. ఈ 2 నామాలు లలిత సహస్రనామాలు ఉన్నాయి తెలుసా మీకు. ముకుంద ముక్తి నిలయ, గోప్త్రి గోవింద రూపిణి కనిపిస్తుందా లేదా. అక్కడే అన్ని కనబడుతుంది. రామ రమణ లంపట, అక్కడికక్కడే ఒకే నామం, అంటే పరమాత్మ ఒక్కడే. నీకు ఈ రూపమును నీ నామం ఉంది, నిష్ఠ ఉందా, తప్పేం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు శివనామ అనండి అనండి అని రామభక్తుల దగ్గర అనక్కర్లే. మీరు రామనామం అనుకోండి అనే చెప్పాలి, రామరూపమే చెప్పాలి. కానీ మీరు శివనామం అనకండే అనకూడదు. అంటే వాళ్ళ ప్రస్తావన లేకుండా నీ నామం నువ్వు చేసుకో. వాళ్ళ గురించి ప్రసక్తి వచ్చినప్పుడు ఒంటికి కారం రాసుకున్నట్టు అనుకో, అదేదో పెద్ద దోషం అయిపోయినట్టు అనుకో. కళ్ళు అలా పక్కకి తిప్పేసి వెళ్ళిపోతారు కొన్ని శివాలయం దగ్గరికి వెళ్తే. వాళ్ళ మీద ఆచార్యులు దండాలు పెడుతున్నాండి, ఎన్ని పాపాలు చేసుకుంటే అలాంటి ఆచార్యుడు దొరికాడు, దౌర్భాగ్యం. ఏ శాస్త్రం చెప్తుందండి ఇంకో దేవతను నిందించమని, దోషం అది ఇక్కడ. మరోవైపు అన్ని మతస్థులు మాత్రం చెప్తారు ఆ మతం గొప్పదని, ఇక్కడ మాత్రం ద్వేషాలు చెప్తూ ఉంటారు. కర్మ. ఇప్పుడు ఎవడైనా సరే కలిపురుషుడి వాడు తెలుసుకోండి. ఇక్కడ మనం నాశనం చేయడానికి వచ్చేది ఇక్కడ శాస్త్రంలో. ఇప్పుడు 3వ దోషం ఏంటి, శ్రీశ ఈశయోహ భేదధీహి. శివుని యందు విష్ణువుని యందు భేదబుద్ధి ఉండుట 3వ దోషం. దీన్ని బట్టి మనం తెలుసుకున్న పాఠం ఏంటంటే శివకేశ్వరు యందు భేదం ఉండరాదు. అందుకే మీరు జగన్నాథ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ కాశీ విశ్వనాథుడు అండి అంటారు, దండం పెట్టాల్సింది. ఇంకో చోటు లోకనాథుడు ఉన్నాడు, ఓంకారేశ్వరుడు ఉన్నాడు, సిద్ధేశ్వరుడు ఉన్నాడు. ఆ పక్కన వస్తే భువనేశ్వర్ దాటి ఎలా వస్తారు మీరు. కొందరు ఉన్నారట బదరీ వెళ్తట్టు కానీ కేదార్ వెళ్ళట. ఏ దురదృష్టం అండి. స్కాందపురంలో స్పష్టంగా చెప్పాడు, బదరీ చూసినా కేదారం చూడకపోతే ఆ యాత్ర పూర్ణం కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే కేదారేశ్వర జ్యోతిర్లింగం వచ్చినదే బదరీ నారాయణ తపస్సు వల్ల వచ్చింది. కేదారేశ్వర జ్యోతిర్లింగం ఒక్కసారి చదువుకోండి తెలుస్తుంది. వాళ్ళు ఉభయులకి భేదం ఉన్నట్టు వ్యాసుడు ఎక్కడ రాయలేదు, తర్వాత తయారైన వాళ్ళు రాశారు. 18 పురాణాల్లో ఎక్కడా కూడాను విష్ణు పురాణంలో కానీ శివపురాణంలో కానీ ఇతర దేవతా నామాలను కానీ పూజలు నిందించలేదు. అన్నీ ఒకే వ్యాసుడు రాశాడు, మర్చిపోవద్దు. ఇది వ్యాస హృదయం. ఏదో ఒక నిష్ఠ ఏర్పడడం మంచిది, ఇష్టదేవత నిష్ఠ అవసరమే. ఒకడికి రామభక్తుడు ఉంటాడు, చాలా సంతోషం. కానీ వాడు కృష్ణుని ద్వేషించకూడదు.
ఈ ప్రవచన జీవితంలో నాకు అనేక మంది కనబడుతుంటారు, కొన్ని దురదృష్టాలు కొన్ని అదృష్టాలు. ఒక ఆవిడ చెప్తోంది, నాకు రాముడు అంటే చాలా ఇష్టం, కానీ కృష్ణుడు అంటే ఎందుకు ఆ మాట అనడం, ఆ రాముడిని మళ్ళీ అంటున్నాను, నీకు తెలియదు. అలా కృష్ణుడు అంటే అబ్బా గొప్పది, కానీ రాముడు అంటేనే అంది ఇంకో ఆవిడ. మీరంటేనే మాకు చికాకని మేము చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. వీళ్ళకి ఏం తెలుసండి, ఏవో చూసి ఏదో నిర్ణయాలు ఏర్పరచుకోవడం, ఏం తెలియనప్పుడు మంచి మార్గం ఏంటి నోరు మూసుకోవడం. అదేనే చెయ్యు. నువ్వు కృష్ణనామం అనుకోవడానికి జీవితం సరిపోదు, కృష్ణ అనుకో, ఇంకేం అనుకోకు, అది నిజమే. ద్వేషించు. ఏదో అదృష్టం ఉందా, కృష్ణ శివ రెండు అనుకో, రెండు ఒకటి అనుకో, అది మంచిదే. అనన్యభక్తి అంటే అర్థం ఏంటంటే 3 అర్థాలు ఉన్న అనన్యభక్తికి. అనన్యభక్తి అంటే ఆ దేవుడు తప్ప ఇంకో దేవుని పూజించని అర్థం కాదు. ఆ దేవుడే నాకు చాలు, ఇంకేది అక్కర్లేదు అనుకుంటే అది కింద భావం, పర్వాలేదు. ఆ దేవుడు ఈ దేవుడు అన్యము కాదు, రెండు ఒకటే అనుకుంటే మరో పై భక్తి. మూడవది ఏంటంటే సృష్టిలోనూ ఉన్నది విన్నది అంత పరమాత్మ తప్ప మరొకటి కాదు అనుకోవడం అనన్యభక్తి. భగవద్గీతలో కృష్ణుడు ఈ 3వ అర్థంలో చెప్పాడు అనన్యభక్తి అనేది. మనం అనుకునేటువంటి ఈ భేదభావంతో చెప్పలేదు, ఏం తెలుసుకోండి. అదే శ్రీశేషయోర్ భేదది ఎన్ని చెప్పే ఇప్పుడు 3. అశ్రద్ధ శృతి శాస్త్ర దైశిక గిరాం. ఒక్క వాక్యంలో మరో 3 చెప్పాడు. శృతివాక్యమనందు అశ్రద్ధ కూడదు, శాస్త్రవాక్యమనందు అశ్రద్ధ కూడదు, దైశిక గిరాం, దైశిక అంటే ఆచార్యుడు గురువు చెప్పిన వాక్యమనందు అశ్రద్ధ కూడదు. ఇవి 3 సూత్రములు ఒకే వాక్యంలో చెప్పేశారు. అశ్రద్ధ అంటే ఏమిటి, అది కూడా మనకు తెలియాలి కదా. విశ్వాసం లేకపోవడాన్ని అశ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే విశ్వాసం, అశ్రద్ధ అంటే విశ్వాసం లేకపోవడం. అయితే విశ్వాసం రాయొచ్చు కదా, శ్రద్ధను ఎందుకు రాశారంటే శాస్త్రవాక్యాన్ని నమ్మితే శ్రద్ధ అనాలి, ఎవడో చెప్పిన మాటను నమ్మితే నమ్మకం అనాలి. ఇప్పుడు తెలిసింది కదా రెండింటికి. అదే విశ్వాసం అనే మాట ఎక్కడ వాడాలి, శ్రద్ధ అనే మాట ఎక్కడ వాడాలో తెలిసింది కదా. ఎందుకంటే శాస్త్రం చెప్పింది నమ్ముతావు, ఎందుకు నీకు అనుభవం రాలేదు కదా, అందుకు అనుభవం వచ్చేవారు నమ్మాలి. జగన్నాథుడిని చూస్తే చాలా మంచిది అనగానే మీరు 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాను, గమనిస్తున్నాను ఇక్కడ. ఎందుకు చూస్తే మంచిది ఎవడు చెప్పాడు మీకు, చెప్పండి. ఎందుకు మీకు నమ్మకం ఏర్పడింది? నేను చెప్పానా, ఋషులు చెప్పారని, శాస్త్రం చెప్పారని. దాని పేరు శ్రద్ధ. శ్రద్ధ వల్ల అనుభూతి ఉంది, లేకపోతే ఉందండి. లేకపోతే జగన్నాథుని చూసి ఆనందపడుతున్నా ఎందుకు, శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు, శాస్త్రం చెప్తుంది. నారాయణ అంటే 2 చేతులు ఎందుకు జోడించారు, భగవన్నామం శక్తివంతం అని శాస్త్రం చెప్పింది. ఇది శాస్త్రం కంటే ముందు శృతి ఉంది. శృతి అంటే వేదం. వేదము శాస్త్రం అని 2 విషయాలు ఉంటాయి. వేదం ప్రధానంగా మనకి జ్ఞానకోశం. ఆ వేదంలో ఉన్న మనకి చెప్పడానికి శాస్త్రాలు ఏర్పడ్డాయి. ఆ శాస్త్రాలు పురాణాలు, ధర్మశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, రామాయణము, భారతము, ఇవన్నిటినీ శాస్త్రములు అంటారు. ముందున్నది వేదం. కానీ వేదవాక్యమనందు శాస్త్రవాక్యమనందు అంటే స్మృతులు, పురాణములు, ధర్మశాస్త్రములు, రామాయణ భారతాదులు ఇవన్నీ కలిపి శాస్త్రములు. కానీ శృతివాక్యముల యందు శ్రద్ధ ఉండాలి, శాస్త్రవాక్యములందు శ్రద్ధ ఉండాలి. ఈ 2 ఎన్నెన్ని చదువుతాం. అందుకే 3వది గురువాక్యమునందు శ్రద్ధ ఉండాలి. ఈ శృతిని స్మృతిని అధ్యయనం చేసి అనుష్ఠించి అనుభవించేవాడు గురువు. 3 చెప్పాం. అతను శాస్త్రాలని అధ్యయనం చేస్తాడు, అనుష్ఠిస్తాడు, అనుభవిస్తాడు. 3. ఈ 3 ఉండడం చేత అతడు ఆచార్యుడు అయ్యాడు. కానీ గురువు వాక్యం ఎందుకు నమ్మాలండి? గురువు వాక్యం ముఖ్యమా, శాస్త్రవాక్యం ముఖ్యమా? చెప్పండి, ఇప్పుడు ఒకసారి చెప్పండి. మనం ఇలా అంటామని శృతి శాస్త్రాన్ని ముందు 2టికి ముఖ్యం ఇచ్చాడు. గురువు అందులో ఉన్న చెప్తే గురువు అవుతాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ శాస్త్రాల్లో చెప్పిన వాక్యం చెప్పాడు కనుక గురువు. అంతేగాని శాస్త్రాలు ఏం చెప్పినా పర్వాలేదు, నేను చెప్తున్నాను, ఇవేం చెయ్యక్కర్లేదమ్మా, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలని అడగాలండి ఇక్కడ, అది తెలుసుకోవాలి. మనం అలా అడగట్లేదు. అందరు వ్యూవర్స్ ఉన్నారు, చూస్తున్నాం. ఆయన చెప్పాడు కనుక చేసింది. ఆయన చెప్పేస్తాడు, ఏం కలుపుకోక్కర్లేదా, మీకు పర్వాలేదు కలిసిపోండి అండి. నువ్వు ఆయన చెప్తే మనం ఎందుకు చేయాలి, శాస్త్రం చెప్పిందా అని మనం అడగట్లేదు. శాస్త్రం చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన అంటే నామం ఏం అక్కర్లేదండి, ఆత్మజ్ఞానం ఉంటే చాలన్నాడు. ఆయన చెప్తే నేను ఎందుకు నమ్మాలి, శాస్త్రం చెప్పిందా అడగండి. కానీ గురువైనా సరే శాస్త్రంలో చెప్పింది చెప్పినప్పుడే గురువు అవుతాడు. కృష్ణుడైనా సరే వేదం చెప్పింది చెప్తున్నానన్నాడు, అందుకే కృష్ణుడు గురువు అయ్యాడు. మరొక అవతారం వచ్చింది, వేద విరుద్ధంగా చెప్పింది. అవతారానికి దండం పెట్టాం కానీ ఆయన చెప్పిన మాటలు తీసుకోలేదు. రెండో ఆయన ఎవరో మీకు కొంతమందికి తెలుసు, నేను చెప్పను. కృష్ణుడిని ఎందుకు నమస్కారం చేస్తున్నాం? వేదైశ్చ సర్వైరహమేవ విద్య తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు మహానుభావుడు, కనుక కృష్ణం వందే జగద్గురు అంటున్నాం. చూశారు ఇక్కడ. అని ఎవడు శాస్త్ర ప్రమాణముగా మాట్లాడతాడో వాడు ఆచార్యుడు. కానీ శృతి శాస్త్ర దైశిక గిరాం.
కనుక అతడు శాస్త్ర ప్రకారం చెప్తున్నాడా లేదా అనేది నువ్వు అబ్జర్వ్ చేయి. నీకు ఇంకితం ఇచ్చాడు భగవంతుడు, అతడిని ఆచార్యుడిగా తీసుకో, ఆయన మాట నమ్ము. ఒకవేళ ఆ మాట నమ్మకపోతే అది దోషం. కనుక అశ్రద్ధ శృతి శాస్త్ర దైశిక గిరా అంటే వేదవాక్యమనందు శాస్త్రవాక్యమనందు గురువు వాక్యమనందు శ్రద్ధ లేకపోవడము నామాపరాధాలు 3 చెప్పేశారు. పైన 3 ఈ 3 కలిపితేన్నాయి 6. నామ్యర్థవాద భ్రమ, నామమునందు అర్థవాద భ్రమ. అర్థవాదం అంటే ఏమిటి? ఎగ్జాజరేషన్. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ చేసి చెప్తుంటారు. ఇక్కడ ఎలాగంటే ఇది కానీ చేస్తే అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది చెప్పగానే అవును కదా అంటారు. నిజంగా అంత ఉండదండి. వాడు ఓవర్ చేసి చెప్తాడు. ఇక్కడ ఓవర్ చేసి ఎందుకు చెప్పారంటే నిన్ను కొంచెం అట్రాక్ట్ చేయడానికి, అంతే కదా. మనకి తెలుసు అడ్వర్టైజ్మెంట్లు. అంత భయంకరమైనటువంటి వ్యాధి కూడా ఒక బిళ్ళతో పోతుందిట. పోయిందే అంటాడు వాడు. అది చూడు గారు మీరు ఆహా అని అది చూస్తాం, కొనుక్కుంటాం వెళ్ళే. మనకు తెలుసు వాడు ఓవర్ చేస్తున్నాడని. అన్నీ ఇలాగుంటాయి. వాడికి నల్ల జుట్టు, అదే నల్ల జుట్టు లేదు తెల్ల జుట్టు ఉంది, తీసుకొస్తాడు రాస్తాడు, నల్ల జుట్టు అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్లో క్షణంలో తిప్పేస్తాడు. అది మనము నల్ల జుట్టు వస్తుంది మన ఆస్తో తెచ్చుకుంటాము, ఉన్న జుట్టు ఉంటుంది, తెలిసినదే. దీన్ని అర్థవాదం అంటారండి. ఏముండదు కానీ ఓవర్ చేయడం. ఈ నామాలు కూడా అలాంటివే అని అంటే అదుకు దోషం. ఈ నామాలు కూడా నిజానికి అజామిలుడు ఇవన్నీ చెప్పారు కానీ అంతేం లేదురండి నామాల్లో. ఉరికినా అలా చెప్పారు, మనకు అలా చేయడానికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి అని చెప్తాడు ఈ పక్కవాడు. దీన్ని ఇలా తనడం దోషం అన్నాడు. నామం ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు, అతి చేసి చెప్తున్నారు, నిజంగా అంత లేదు అని అనడాన్ని అర్థవాద భ్రమ అంటారు. అది ఉండరాదు అన్నట్టు. చూసారా అంటే మళ్ళీ ఎలాంటి దోషబుద్ధులు పుడతాయో ఋషులకు తెలిసిపోయింది. నామ్యర్థవాద భ్రమ. ఇప్పుడు ఎన్నయ్యాయి తర్వాత చెప్తున్నారు. నామాస్థితి నిషిద్ధ వృత్తి విహిత త్యాగ. ఇవి 2. నామజపం చేస్తున్నాను కనుక ఏం చేసినా పర్వాలేదండి అని చెప్పి కూడనివి చెయ్యరాదు. కూడనివి చేస్తే అదొక అపరాధం. కూడనివి అంటే నిషిద్ధ వృత్తి అన్నాడు. నిషిద్ధ వృత్తి అంటే శాస్త్రం 2 చెప్తుంది, ఇలా చెయ్యు ఇలా చెయ్యకు అని 2 చెప్తుంది. ఇలా చెయ్యు అనడం విధివాక్యం, ఇలా చెయ్యకు అనేది నిషేధవాక్యం. ఈ 2 రకాలుగా చెప్తుంది. సత్యం వద, ధర్మం చర, ఇవి విధివాక్యము. సత్యం పలుకు, ధర్మం పాటించు, సదాచారం చెయ్యు అని శాస్త్రం చెప్తుంది. విధివాక్యం. విధి వాక్యం అంటే విధిగా చేయాల్సిన వాక్యం, అంతే కదా. మనం విధిగా చేయాల్సిందండి అంటూ ఉంటాం. ఇప్పటికీ కొన్ని పదాలు మనకి మిగిలిపోయాయి. విద్యుక్త ధర్మం అండి అదో మాట అంటుంటారు. విద్యుక్త ధర్మం అంటే ఏంటండి అనేయడం కాదు. విద్యుక్తం అంటే శాస్త్రం చెప్పిన పని. శాస్త్రం చెప్పిన పని అంటే క్వశ్చన్ చేయకుండా చేయాలని అర్థం. అందుకే వాడి మాట వేదవాక్యం అండి అని మాట ఎప్పుడు విన్నారా? వేదవాక్యం అంటే ఆర్గ్యూ చేయకుండా చేయాలంతే, మీకు తెలియదంటే. ఇది ఈ దేశంలో రూల్ అండి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి వెహికల్స్. అమెరికాలో రైట్ సైడ్ నుండి వెళ్తాయి, ఇండియాలో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాయి. మా దేశంలో అలా వెళ్తున్నాడు కుదరదు, అది అక్కడ చేయాలి. ఎందుకంటే అక్కడ రూల్ అది. అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి ఎడం వైపు నుంచి వెళ్తే అయిపోతుంది, కుడి వైపు వెళ్ళకూడదు అని ఆర్గ్యూ చేస్తే మరో ఫైన్ వేస్తాడు అంతే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేదు, అక్కడ రూల్ అది. ఆ రూల్ ఎలా క్వశ్చన్ లేకుండా పాటించేవో శాస్త్రం చెప్పిన వాక్యాన్ని అలా క్వశ్చన్ లేకుండా పాటించాల్సింది. అది విధి వాక్యం అంటే. కూడదు అన్నది రెడ్ లైట్ వేశారు, నేను ఆపను, యాక్సిడెంట్ అవుతుంది. అలా వాడు వెళ్ళిపోయాడండి, మనం చూసాను దాటిపోతూ ఉంటే. వాడికి ఏమి యాక్సిడెంట్ కాలేదంటే ఆ రోజు ఏదో వెహికల్ రాలేదంతే. వాడెవడో తప్పించుకున్నాడు కదా, నువ్వు మరుసటి రోజు నువ్వు తప్పించుకోలేవు. అందుకే మనం కొంతమంది అంటుంటారు శాస్త్ర ప్రకారం నడిస్తే చాలా బాగుందంటారు కానీ వాళ్ళు అలా నడవరే, మరి వాళ్ళు బాగున్నారు కదండి, వాడికి ఏం దెబ్బ తగులుతుంది నీకేం తెలుసు అని చెప్పుకుంటారా? అందుకే నిషిద్ధ వృత్తి చెయ్యరాదు. నామజపం చేస్తున్నాం కనుక మేమేం చేసినా పర్వాలేదు, ఆచారం పాటించకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అని అనరాదు. అది చెప్పాడు. కానీ చెయ్యకూడనివి చెయ్యరాదు, చెయ్యవలసినవి మానరాదు. చెయ్యకూడనివి చేస్తే ఒక అపరాధం, చేయవలసినవి మానితే మరో అపరాధం. ఒక ఆయన అన్నాడు, నేను ఏ పాపము ఎరగనండి, ఏ పుణ్యము ఎరగవు, అది కూడా ప్రమాదమే. అంటే పాపం చెయ్యకపోవడం ఒక్కటి సరిపోదు, పుణ్యం చెయ్యాలి. చెడ్డ పని చెయ్యకుండా ఉండడం మంచివాడు కాదు, మంచి పని చేసినవాడు మంచివాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలియకవాడు ఏం చెడ్డ పని చేయడండి, ఏం మంచి పని కూడా చేయడు, ఏం చెప్పండి వాడు కూడా ప్రయోజనం ఏముంది లోకానికి. అందుకే చెడ్డ పని చెయ్యకుండా ఉండడం ఎంత అవసరమో మంచి పని చెయ్యడము అంత అవసరం. అందుకే చెడ్డ పనులు చెయ్యరాదు, మంచి పనులు మానరాదు. చెడ్డు మంచి అనేది నీ యుక్తాయుక్త విచక్షణతో నిర్ణయించుకు, శాస్త్రం నిర్ణయిస్తుంది. అదే శాస్త్రం నిషేధించినవి చెయ్యరాదు, శాస్త్రం చెప్పినవి చెయ్యాలి.
ఆ రెండు మానేస్తే రెండు అపచారాలు. నామాస్థితి నిషిద్ధ వృత్తి విహిత త్యాగ. నామం ఉంది కదా అని నిషిద్ధమును ఆచరించుట, విధిని విడిచిపెట్టుట రెండు దోషములు. ఎన్నయ్యాయి? 9 అయిపోయి. ఇంకొకటి ఉంది, ధర్మాంతరే సామ్యం నామ్ని. ఇక్కడ 10వది చెప్తున్నాడు. ఇక్కడ నామం చాలా గొప్పదండి, ఇది కూడా అలాంటి గొప్పదండి అనకూడదు. నామము యొక్క మహిమతో ఇంకొక దాన్ని పోల్చరాదు, అది చెప్పాడు ఇక్కడ. నామం గొప్పదే కానీ దానికంటే ఇది గొప్పది అనకు, నామం కంటే గొప్పది లేదు, అలా ఉండాలి ఇక్కడ. కనుక నామయోగం పట్టినప్పుడు ఈ నామంతో తరించిపోతారు. నామం మీద అంత గట్టి నమ్మకం ఉండాలండి. అది ఎలా ఉండాలంటే మా ఆంజనేయ స్వామి వల్ల ఆయన నిలబడ్డాడు మహేంద్ర పర్వతం మీద, సముద్రాన్ని చూశాడు. 100 యోజనాలు సముద్రం దాటగలవా అంటే సులభంగా దాటగలను అన్నాడు. ఆయన మీద ఆయనకి అంత నమ్మకం అండి. రాముడి మీద నమ్మకట్ట. ఏమిటయ్యా అంటే ఇది మనకు కనబడుతున్న అధ్యాత్మ రామాయణంలో, ఎవరి నామం పలికినంత మాత్రాన అంతులేని సంసార సముద్రం నుంచి దాటిపోతారో, ఆ నామం ఉన్న ఉంగరం ఆయనే నాకు ఇచ్చాడు, ఆ నామం నా నోట్లో ఉంది. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగేయ అచల జనాహి. ఒక ఆయన అన్నాడు, అంటే హనుమంతుడు ఉంగరం నోట్లో పెట్టుకున్నాడా, రొంటికి పెట్టుకున్నాడా? వాల్మీకి ఇవి రాయలేదు, రీసెర్చ్ వెతకద్దు. హనుమాన్ చాలీసాలో ఇది రాశాడు కానీ తులసీదాసు రామచరితమానసులో మాత్రం ఆయన నోట్లో పెట్టుకున్నాడు రాయలేదు. అంటే హనుమంతుడు నోట్లో ఉంగరం పెట్టుకుని ఎగిరేడా, రొంటికి పెట్టుకుని ఎగిరేడా? నీకెందుకు గోల? మరి నోట్లో పెట్టుకు ఎగిరేడంటే అర్థం ఏంటంటే రామనామం నోట్లో పెట్టుకు ఎగిరేడు అర్థం ఏంటంటే తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? ఏ 2 అక్షరాలు పలకడం వల్ల మానవులు అపార సంసార సముద్రం నుంచే దాటుతున్నారో ఆ 2 అక్షరాలు రామనామం నా దగ్గర ఉన్నది, 100 యోజనాల సముద్రం ఎంత అన్నట్టు. అదండి విశ్వాసం. ఇక్కడ నీ దగ్గర ఏముంది? నామం ఉంది. ఒక మాట చెప్తాడు. ఒక మహాపురుషుడు ఉండేవాడు, మధ్యంతర మహర్షి. ఆయనకు పుత్రుడు పుట్టాడు. ఆయన దగ్గర వేదాదులన్నీ అధ్యయనం చేశాడు. తండ్రి దగ్గర మంత్రోపదేశం పొందాడు. నాకు ఎక్కడైనా తపస్సు చేసుకోవాలనుంది అన్నాడు. నీకు ఒక పెద్ద అరణ్యం పేరు చెప్తాను, అక్కడ సిద్ధి పొందుతావు, అక్కడికి వెళ్ళి నీ మంత్రం జపం చేసుకో అన్నాడు. అరణ్యం భీకరం, సామాన్య మానవులు వెళ్ళలేరు, నేను అక్కడికే వెళ్తానన్నాడు. ఎంత ధైర్యం అయ్యా నీకు అంటే, నువ్వు ఇచ్చిన మంత్రం మీద నమ్మకం అన్నాడు. ఆ మంత్రం శివపంచాక్షరి మంత్రం పొంది ఆ భయంకరమైన అరణ్యంలోకి తపస్సు కలిపి పెట్టా. ఎలా వెళ్ళాడంటే అక్కడ వాక్యం రాస్తాను వ్యాసుడు, పంచాక్షరి సహాయేనా అన్నాడు. ఇక్కడ ధైర్యం ఏది? మంత్రం. మంత్రము నామం ఒకటే, 2 శబ్దమేగా. ఆ నామం అంత గొప్పది. కనుక నామం ఉంది, మరేది తోడక్కర్లే. నామం ఉంది, మరో ఉపాయం అక్కర్లే. కనుక నామంతో పాటు మరో ఉపాయం అనుకోకు. మరి ధర్మం చేయమన్నారండి, ధర్మం ఉపాయం అని కాదు, ధర్మం చేయడానికి కర్తవ్యం, అందుకే చెయ్యి. నామమే ఉపాయం. అదే నామంతో మరొక దాన్ని పోల్చుట 10వ దోషము. ఇంకో దాంతో పోల్చరాదు. ఈ 10 దోషాలు తెలుసుకున్నారు కదా, అవి లేకుండా ఉండాలి. అప్పుడు నామం ఫలిస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది. మొత్తం 10 ఈ నియమాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. వీటి ట్రాన్స్లేషన్ దొరుకుతున్నాయి కానీ సరిగ్గా పదాన్వయం సరిగ్గా చెయ్యక, పద విభజన సరిగ్గా చేసుకోలేక, పైన శ్రీ ఈశ భేదం ఉండకూడదని చెప్తూ చివరికి హరస్యత హరేహే అని నామం. హరునికి మధ్య పోలిక చెప్పరాదు అని ఎవడో చెప్పాడు, అర్థం అది కాదు. ధర్మాంతరై సామ్యం, ఇతర ధర్మములతో నామంను పోల్చరాదు. ఇది విష్ణునామాలకు వర్తిస్తుందా శివనామాలకు వర్తిస్తుందా అని ప్రశ్న వేస్తే హరస్యచ హరేహి, హరునికైనా హరికైనా ఇవే నియమాలు, ఏ దేవతకైనా. కనుక ఈ 10 అపరాధాలు లేకుండా చేసినప్పుడే నామం ఫలిస్తుంది. ఇప్పుడు తెలిసింది కదా, నామ జపం చేస్తున్నామని కాకుండా ఈ నియమాలు పాటించండి. చేయగలిగినంత చేస్తే చాలు, ఆయన మిగిలిన నువ్వు చూసుకుంటావు. ఇది నీ మనసుకు తెలియాలి, చేయగలిగినంత చేస్తున్నావా లేదా అని. ఏమంటే జగన్నాథ క్షేత్రానికి స్వామి మందిరానికి వెళ్ళాలి అంటే నాకు నిజంగా ఓపిక లేదండి అన్నారు, నడవలేనండి అని. నిజంగానా? బద్ధకం అది. వెళ్ళగలిగే శక్తి ఉంది కనుక యథాశక్తి అనే మాట కూడా జాగ్రత్తగా వాడాలి. తెలిసింది కదా నా శక్తి అంతే అని కాదు, నీ శక్తి అంతా నీకు తెలుసు. శక్తికి తగ్గట్టు చేయి, శక్తికి చాలకపోతే చెయ్యకు, అలాగూ చేయలేవు. ఆకాశంలోకి ఎగరండి అంటే ఎగరగలవండి, అలాగూ శక్తి లేదు మనకి. ఇక్కడ ఇప్పుడు ఎంత ఎగరగలమో అంత ఎగురుతాం, అంతే కదా. అది చేయగలిగినంత చేయండి. ఈ 10 మాత్రం మర్చిపోకండి. ఇది చేయడం కష్టమా? ఈ 10 అపరాధాలు లేకుండా ఉండడం చెప్పండి. ఏమైనా కష్టం ఉందా? మర్చిపోతే కష్టం. శ్లోకం మరొకసారి చెప్పుకుందామా? సన్నిందా అసతి శాస్త్రవైభవ కథ శ్రీశేషయోర్భేదధీః అశ్రద్ధా శృతి శాస్త్ర దైశిక గిరాం నామ్యర్థవాద భ్రమః నామాస్తీతి నిషిద్ధ వృత్తి
విహిత త్యాగో హి ధర్మాంతరై సామ్యం నామ్ని హరస్య చ హరే నామాపరాధాదశ. ఈ శిక్షాష్టకంలో లేదండి, మీరు ఆ కాగితం వెతుక్కుంటున్నారు. ఇది మరొక శాస్త్రంలో ఋషులు చెప్పింది. ఇది మీకు అర్థం కావడానికి నామ్నామకారి శ్లోకం కింద ఇది వ్యాఖ్యానంగా మనం చెప్పుకున్నాం. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశి నిహాజని అనురాగ. ఇక్కడ గురువుగారైన చైతన్య ప్రభు మనకు బోధించినటువంటి అంశం ఏమిటి? నామమును పట్టుకో, నామంలో సర్వశక్తులు ఉన్నాయి, నామమును భగవంతుడే ఇచ్చాడు, ఎవరు తయారు చేయలేదు, భగవంతుడే నామముగా దిగి వచ్చాడు. ఆహా, అందుకే నామము భగవంతుని శబ్దావతారము, శబ్ద అవతారం. అప్పుడు వచ్చిన కృష్ణావతారం కళ్ళకు కనబట్టలేదు, దిగిన కృష్ణనామం చెవి కనబడుతుంది. కానీ ఎప్పుడు ఉండే అవతారం శబ్దావతారం. అది సర్వశక్తులు ఉన్నాయి, దాని యందు అనురాగం కలగాలి. ఇది పాఠం నేర్పారు. అనురాగం కలగలేదంటే దురదృష్టము. అనురాగం కలిగించుకొని ప్రయత్నం చెయ్యు. ఎందుకంటే త్యాగే చెప్పాడు కదా, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. అనురాగం లేకపోతే జ్ఞానం రాదన్నాడు ఇక్కడ. అందుకే ప్రేమ ప్రేమ ప్రేమగా భగవంతుని మీద ప్రేమ అంటే నామం మీద ప్రేమ, నామం మీద ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమ. ఇక్కడ ప్రేమగా నామాన్ని అంటూ ప్రేమ్ సే బోలో అంటుంటారు హిందీలో. నిన్న అనుకున్నాం ప్రేమ్ సే గావో భావ్ సే గావో. ఆ ప్రేమగా నామం అంటూ ఉంటే కలిగే ఆనందం అంతా ఇంత కదండి. ఆ పారవశ్యం చాలా విశేషం. పైగా నామం ఎంత గొప్పదో తర్వాత శిక్షాష్టకంలో మళ్ళీ శ్లోకంలో మనతో చెప్తాడు, తెలుసుకుందాం. కనుక ఇప్పుడు మనకేం తెలిసింది? సంకీర్తన చేయాలి మొదటి శ్లోకం ద్వారా, నామం పట్టుకోవాలి, ఆ నామం విలువ తెలియాలి, పైగా నామం మీద అనురాగం కలగాలి. శిక్షాష్టకంలో మనం నేర్చుకున్న ట్రైనింగ్లో 2 శ్లోకాలు అయిపోయాయి. 3 శ్లోకంలోకి ఒకసారి చదువుకుందాం, రేపు దాని వివరించి చెప్పుకుందాం. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరి ఎల్లవేళలా కీర్తింపబడవలసిన వాడు అంటే హరిని ఎల్లవేళలా కీర్తించాలి. కీర్తనీయ సదాహరి. మళ్ళీ కీర్తన మార్గమే చెప్తున్నారు. ఆ కీర్తన మార్గంలో ఉన్నప్పుడు కొందరు అంటూ ఉంటారు, అంటే నామ సంకీర్తన చేస్తాం, మరి జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, ఎలా తట్టుకోగలమండి? పైగా నేను బాగానే ఉంటాను, మనుషులతో పెద్ద చికాకు, అంటే వీడేదో మనిషి కానంట, ఈ మనుషులు నమ్మలేవండి అంటుంటారు. అదేదో కుక్కో నక్క అనట్లేదు, మనమే అంటున్నాం. మళ్ళీ వీడు మనిషే, అవునా లేదా? ఈ రోజుల్లో పాడైపోయారు అందరూ, అక్కడికి వీడు ఒక్కడు బాగున్నాడు. ఈ ఇద్దరు మాట్లాడిన ఇదో మాట ఉంటుందండి, ఈ రోజుల్లో అంతా ఇలా ఉంటున్నారండి వీళ్ళిద్దరు. ఇంకా మూడో వాడు వస్తాడు అనుకోండి, వాడు వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కూర్చొని వెళ్ళిన వాడు కూర్చొనుకుంటారు. మనం చూస్తూ ఉంటాం. కనుక మనం సంకీర్తన మార్గంలో భక్తి మార్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు 3 కనిపించాయి. ఏంటి? సుఖాలు దుఃఖాలు. ఈ రెండు ప్రాబ్లమ్స్ తెలుసా? ఎందుకంటే ఏమండి, భగవన్నామం జపించట్లేదు ఎందుకంటే అంటే ఈ మధ్య బిజినెస్ బాగా పెరిగిపోయిందండి, ఇంట్లో అన్ని సమకూర్చుకోవడం ఇట్లో టైం దొరకట్లేదండి. దాని తర్వాత ఇప్పుడు జపించట్లేదు ఎందుకయ్యా అంటే ఈ మధ్య బిజినెస్లో లాస్ వచ్చిందండి, కష్టాలు ఎక్కువైపోవడంతో జపించడానికి మూడు ఉండట్లేదు. ఏదొచ్చినా అంటే వీడు మానేయడానికి కారణాలు బలి వెతుకుతున్నాడు. సుఖం ఒక కారణం, దుఃఖం ఒక కారణం, ఈ రెండు ఉంటూనంటే జీవితం. కనుక ఇవి తీరిపోయాక చేస్తానంటే తీరవు, నువ్వు చేయవు. ఒకవేళ సముద్రం ముందు కూర్చుని అలా ఉన్నట్టు, ఏంటయ్యా సందుకొచ్చావంటే సముద్రంలో స్నానానికని, మరి చేసామంటే చేయలేదన్నాడు. ఎందుకంటే కెరటాలు తగ్గిక చేస్తానంటే అన్నాడు. అవి తగ్గవు, నువ్వు చేయవు. కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అన్నాడు హనుమాచార్యులు వారు అద్భుతంగా. నీవు ఆగవు. కనుక మనం భక్తి మార్గాన్ని, సంకీర్తన మార్గాన్ని మరి ఏం చేస్తానండి? జీవితంలో అన్ని సంపాదించాలో లేదా చెప్పండి. ఇక్కడ ఒక కసిరిసాడండి చెప్పి, అంత కోపం వాడికి. మీకేం పోయి చెప్పేసిపోతారు, మాకుంది మంగళారతి ఇచ్చేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం, కానీ మాకు వచ్చే కష్టాలు మీకేం తెలుసు నాయనా? నాకు తెలియమనుకున్నావా? జీవితం గురించి అన్నీ తెలుసుకుని సారం చెప్తున్నాను. కష్టం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి. పైగా వాడు అవమానించాడండి, దానితో ఇవాళ జపం చేస్తున్నప్పుడు వాడు అవమానించినంత గుర్తొచ్చి జపం సాగాలి. అవునా లేదా? అదొకటి ఉంటుంది ఇక్కడ. అంటే అందరూ జీవితాంతం సన్మానిస్తారనుకున్నావా? పొగడుతూ ఉంటుంది, తెగడుతూ ఉంటుంది. ఇద్దరు ప్రశంసిస్తున్నారంటే 20 మంది తిడుతున్నారని అర్థం తెలుసుకో. ఇక్కడ చూస్తుంటాం. ఇవాళ
ఓహో అని అందరం ఎక్కించేస్తుంటారు, అయిపోతుంది. రేపు పొద్దున్న ఏదో చిన్న మాట పట్టుకుని పీకి అటు ఇటు వైరల్ చేసి తిడుతూ ఉండడం చూస్తూనే ఉంటుంది దౌర్భాగ్యం. ఏం చూసి మురిసిపోతాం? నిన్నందిన ప్రశంసక, ఇవాళందిన అభిశంసక. ఎవరికైనా తప్పదు, ఇది తెలుసుకోండి. మానవ జీవితంలో రెండూ ఉంటాయి. ఇవి ఉంటే ఎలా అండి? పొగడ్తలు పొంగిపోతూ ఉంటే రామనామం గుర్తురాదు, తెగడ్తలకు బాధపడితే రామనామం గుర్తురాదు. మరి ఉంటాయి కదా అంటే ఉంటాయని నాకు తెలుసు, అవి ఉన్నప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అది చెప్తున్నాను విను అన్నాడు తర్వాత శ్లోకంలో. అదేమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం, జగన్నాథాయ మంగళం. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి.